ప్రేమ సామ్రాజ్యం అనండి. మళ్ళీ క్రీస్తు అదే సామ్రాజ్యం, అది కోప సామ్రాజ్యమా, ప్రేమ సామ్రాజ్యమా, ద్వేష సామ్రాజ్యమా, ప్రేమ సామ్రాజ్యమా? ప్రేమ. క్రీస్తు ప్రేమ సామ్రాజ్యపు కూడికలు. ఇంక మనం ఏడబట్టుకున్న ప్రేమ గురించి చెప్పాలా. యేసయ్య ప్రేమ లేక అల్లాడిపోతున్నారు, బయట వాళ్ళు అల్లాడిపోతున్నారు, లోపల ఇంట్లో ఉండేవాళ్ళు అల్లాడిపోతున్నారు, బయట ఉండేవాళ్ళు అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండేవాళ్ళకి దేవుని ప్రేమ తెలియట్లా, బయట ఉండేవాళ్ళకి దేవుని ప్రేమ తెలియట్లా. వీలైనంత వరకు దేవుడు నేర్పించేంత వరకు మనం దేవుని ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. ఈ పూట కూడా క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కూడికల చివరి రాత్రి, రెండవ రాత్రి వరిగొండ ప్రాంతానికి మరి చేరువచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట మరి బైబిల్ తెరిచి మనం చదువుకుందాం. పరమగీతములు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి ఒకసారి. పరమగీతములు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యం. రాజా తమ్ముడితో పాటు కుటుంబం కూడా వచ్చింది, సంతోషం ఇట్లాగా రావటం. రాజాకి నేను ఫోన్ చేయలేదు, రాజానే వచ్చాడు దేవుని కోసం. నీకు దీవెన కాదా? నిన్నే చెప్పావు నాకు, ఈరోజుతో లాస్ట్ సార్, ఇంకా కోసేస్తున్నాను నేనని. అయినా మళ్ళీ పని ఆపుకొని దేవుని కోసం వచ్చాడు బిడ్డ. ఆ బిడ్డ నీకు బిడ్డ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించును గాక. రైట్. పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యం ఏముందడా? అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చిననో తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఇదే ఉందన్నా మీ బైబిల్లో? ఇదే ఉందా? అక్కడ చూస్తున్నారు, ఇది లేదా మీ బైబిల్? ఈ మాటలు లేవా? ఉన్నాయన్నా? ఆ మాటలు ఉన్నాయా? నువ్వు అసలు దీలే జానపలన్నా. ఇదే ఉంటుంది మీ బైబిల్లో. చదివినటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో దేవుడు మనలందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలను భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్. హుషారుగా ఉండండి. ఆ పక్క అందరూ కురం తప్పుడే. గెరాసేనుల దేశంలో తప్పిపోయిన 2000 దయ్యాల్లో కొన్ని ఇక్కడికి వచ్చి ఉన్నాయి. వాటి జోలికి మీరు పోకూడదు, అవి మీ జోలికి రానికూడదు. వాటిల్ని జాగ్రత్త తమ్ముళ్ళారా. కష్టపడ్డారు మీరు, అయినా నేను ఒప్పుకోను. కొన్ని నిమిషాలు మనం ముగించుకుందాం. చదవబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తే, దైవజనుడు జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కాలానికి సంబంధించిన ఒక మంచి వాక్యాన్ని ప్రవచనపూర్వకంగా దేవుడు 1000 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయించి పెట్టాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యం ప్రేమను గూర్చి. దేనిని గూర్చి? హలో, దేనిని గూర్చి? ప్రేమను గూర్చి. వాక్యం ఈరోజు మనకే. గ్రామస్తులు ఎన్న స్తోత్రం, ఎనపైన స్తోత్రం, మనకి ఇబ్బంది లేదు. ఇంకా నిన్న వాళ్ళకి చెప్పాం, ఇప్పుడు మనకి ప్రేమను గూర్చి చదివాం మనం. ఇప్పుడు ప్రేమను గురించి ప్రభు ఏమంటాడంటే, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. అగాధ సముద్ర జలం అంటే సముద్రంలో ఉన్న నీళ్లు. ఏ నీళ్లు? గట్టులో ఉన్నాయి కాదు. మనం 5-6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతే లోతు లోతు సముద్రం. అగాధము అంటే చాలా కిందకి నీళ్ళలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ లోతైన నీళ్లు మొత్తం తీసుకొని వచ్చి ఈ ప్రేమ మీద కన్నా పోసేస్తే, ఈ ప్రేమ మీద కన్నా నీళ్లు పోసేస్తే ఈ ప్రేమ ఆరిపోదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు అంటే దీని అర్థం ఏంటి? ప్రేమ అగ్ని వంటిది. ఆమేన్. ప్రేమ దేని వంటిది? అగ్ని వంటిది. ఈ అగ్నిని అగాధ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తీసుకొచ్చి పోసినా కూడా ఈ ప్రేమ ఆరిపోదు. అంత బలమైనది, అంత గొప్పది ఈ ప్రేమ అని సొలొమోను గారి చేత దేవుడు రాయిస్తున్నాడు. తర్వాత ముందుకెళితే అదే ప్రేమ నదీ ప్రవాహములు. నదీ ప్రవాహములు అంటే నదులు ఉంటాయి. ఈ నదులు పారుతా ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదుల్లో ప్రవహించే ఈ నీళ్ళన్నిటిని తీసుకొని వచ్చి, ఈ నదుల్లో ప్రవహించే నీళ్ళన్నిటిని తీసుకొని వచ్చి ఈ ప్రేమ మీద కనుక పోసేస్తే ఏముంది అక్కడ? నదీ ప్రవాహములు ప్రేమని ముంచివేయ జాలవు. ముంచివేయ జాలవు అని రాయబడింది. నదీ ప్రవాహములు ప్రేమని ముంచివేయ జాలవు. ప్రేమని ముంచలేవు ఆ నీళ్ళని కలిపి. ఒక పక్కేమో సముద్రపు నీళ్లు ప్రేమని ఆర్పలేవంట, ఒక పక్కేమో నదిలో పారే నీళ్లు ప్రేమని ముంచివేయలేవు. చూస్తున్నామ్మా, అర్థమైందిలే.
ప్రేమని సముద్రపు నీళ్లు ఆర్పలేవు, నదుల నీళ్లు ముంచివేయలేవు, ప్రేమని ముంచివేయజాలవు. మూడో మాట రాయబడింది, ఒకడు ప్రేమ కోసం తన స్వాస్థ్యమంతా ఇచ్చిన తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. అంటే ఈ ప్రేమను కొనాలని ప్రపంచంలో ఉన్న ఒక వ్యక్తి తన స్వాస్థ్యమంతా, తనకున్న కోట్ల 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 రూపాయలంతా వెచ్చించి 400 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఇచ్చి ఆ ప్రేమను నాకు ఇవ్వండి అని అడిగితే ఈ ప్రేమని అతను కొనలేడు. నోరు మూసుకొని పో అంటాడంట. ఆ ప్రేమని కొనాలని కానీ వెళితే తనకున్న డబ్బంతా ఇచ్చి కొనాలంటే తిరస్కారముతో త్రోసివేయబడతాడంట. తిరస్కారముతో అతడు త్రోసివేయబడును అని అర్థం ఏంటి? ఇది డబ్బు దొరికే కాదు, ఇది కోట్ల రూపాయల డబ్బుకి ఇది అమ్మే వస్తువు కాదు, ఇదే అంటారంట. ఆ ప్రేమను కొనాలనుకుంటే, అంటే భూమి మీద ఉన్న ధనముతో ఆ ప్రేమను మనము కొనలేము. ఎంత ఇచ్చినా ప్రేమని సముద్ర జలాలు ఆర్పలేవు, ఆ ప్రేమని నదీ జలాలు ముంచివేయజాలవు అని సొలొమోను గారు ఎంత చక్కగా దేవుని ఆత్మ ద్వారా రాశాడో ప్రేమ గురించి. ఇప్పుడు ప్రశ్న, ఆ ప్రేమ ఏ ప్రేమ? ఆ ప్రేమ ఎవరి ప్రేమ? ఆ ప్రేమ అండి భార్యాభర్తల ప్రేమ అండి. భార్యాభర్తల ప్రేమే కదా అదే. భార్యాభర్తల ప్రేమ అనుకుంటే మీ కర్మ ఇంకా. ఒక భార్య ఏమంటుందంటే, ఒరే నీకు నేనే ఎక్కువ, నీ ముఖానికి నేనే ఎక్కువ, నువ్వు నన్ను కాదని అలా పక్కింటి మనిషిని చూస్తాను. నాకు తెలిసి నీ మధ్యకాలంలో, ఒరే నువ్వు నాకే ఎగస్ట్రాలు పడుతున్నావు, నీకు విడాకులు ఇచ్చేస్తా. భార్య కనుక మనం ఎవరో ఒకరిని చూస్తున్నాం అర్థమైందంటే ఇంకా భార్య చేతులు అయిపోయింది. తిండి పెట్టదు, బట్ట ఇదు, ఇంక ఒకటే మన తొగులు, కొట్లాట్లు, గొడవలు. ఇప్పుడు చెప్పండి, భార్య ప్రేమ కానీ భర్త ప్రేమ కానీ సముద్ర జలాలు పోస్తే ఆర్పలేరా? సముద్ర జలాలు బైబిల్లే. భర్త ఎవరో ఒకరు చూస్తే చాలు భార్య ప్రేమ ఆరిపోద్ది. కాబట్టి ఇది భార్యాభర్తల ప్రేమ కాదు. తల్లిదండ్రుల ప్రేమ అంటారా? ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్వార్థాలు వచ్చేసాయి. ఈ భూమి మీద చెప్పుకోవడానికి ఏదన్నా ప్రేమ ఉందంటే తల్లి ప్రేమ ఉంది మనకి. తల్లి ప్రేమ స్వార్థం లేనిది, నిస్వార్థమైనది. తల్లి ప్రేమ కంటే గొప్పది మన యేసయ్య ప్రేమ. కానీ భూమి మీద మనం చెప్పుకోదగిన ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమలో కూడా ఇప్పుడు స్వార్థం చేకూరి తల్లి తన చంటి బిడ్డను మరచునా. నిజానికి కన్నబిడ్డ, చిన్న పసిబిడ్డని తల్లి మరిచిపోదు. నిద్ర కూడా మానుకొని, వాడు కొంచెం వయసుకు వచ్చేదాకా జాగ్రత్తగా నిద్రలు మానుకొని కాచుకుంటుంది బిడ్డని తల్లి ప్రేమ చేత. వారైనా మరుచుదురేమో కానీ అన్నాడు బైబిల్లో. మళ్ళా వారైనా మరుచుదురేమో కానీ కొంచెం దారి తప్పికొని అక్రమ సంబంధంలో పడి ప్రెగ్నెన్సీలు రావటం వల్ల కనకూడని టైంలో బిడ్డలను కంటే సమాజానికి చెప్పుకోవడం చేతగాక కొంతమంది పిల్లల్ని పుట్టినప్పుడే చెత్తకుప్పల్లో మరి చెత్తకుప్పల్లో డ్రైనేజ్ కాలువల్లో పడేట్లా చోట్ల మనం తల్లి ప్రేమ మారిపోయే రోజులు వచ్చేసి. కాబట్టి తల్లి ప్రేమ కూడా సముద్రం నీళ్లు పోస్తే ఆరిపోయేది కాదు. ఇంకే ప్రేమ ఉంది? ఇంకొకటే ప్రేమ ఉంది. వయసులో ఉన్న వాళ్ళ యవనస్తురాళ్ళ ప్రేమ. ఐ లవ్ యూ అని చెప్పి తిరుగుతుంటారే రోడ్ల మీద. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే ఉండలేను, అసలు నువ్వు లేకపోతే నాకు రోజే గడవట్లా, ఐ మిస్ యూ, అసలు నువ్వు లేకపోతే నాకు ఈ జీవితమే వద్దు, చచ్చిపోతా అని వెనకబడుతుంటారు అనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ ప్రేమే శాశ్వతమైంది అనుకుంటారు. అంత లేదు. ఇప్పుడు చెప్పిన 2 ప్రేమల కంటే ఇది మరీ దారుణమైన ప్రేమ. అక్కర్లు తీరిన తర్వాత, అవసరాలు తీరిన తర్వాత నువ్వెవరు, నేను చూడలా అన్నట్టు మాట్లాడతారు. గందరగోళాలు చేసి నమ్మిచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏవేవో చేస్తే వాడు వదిలేసాడని పోయి వాళ్ళ ఇంటి ముందు ధర్నాకు దిగితే ఈ అమ్మాయి పోయి ఆ ఇంట్లో వాళ్ళు ఈ మనిషిని కొట్టి తరిమేస్తారు. వాడు నా జీవితం నాశనం చేశాడు, ఇంకెందుకు నేను బతకడం అని జీవితాలు ప్రాణాలు తీసుకునే వాళ్ళు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. కాబట్టి ఈ ప్రేమలో కూడా అంత చెప్పుకోదగిన మంచితనం లేదు. దేవుని బిడ్డలారా, ఇలా మీరు మాట్లాడుకుంటా వెళితే బంధువుల ప్రేమ, రక్త సంబంధికుల ప్రేమ. బంధువుల కంటే మనం ₹1 ఎక్కువ సంపాదించుకున్నామంటే బంధువుల కళ్ళు మారిపోతాయి. రక్త సంబంధికుల కంటే మనం కొంచెం ఎదిగామంటే మారిపోతాయి. చెల్లుల కంటే అక్క బాగా సంపాదించుకుంటే చెల్లి కళ్ళు ఎర్రబడుతున్నాయి. అక్క కంటే చెల్లి పైకి వెళ్తే అక్క కళ్ళు ఎర్రబడుతున్నాయి. కాస్త తల్లిదండ్రులు కూడా పెద్దోడు బాగున్నాడని, చిన్నోడు బాగలేడని పెద్దోడి మీద ఒక చూపు అయిపోతుంది. మనుషుల ప్రేమలు స్వార్థంతో మిళితమై కల్మషం అయిపోయిన ఈ రోజుల్లో ఈ భూమి మీద
ఏ ప్రేమని పొగడలేని పరిస్థితులు మన ముందు కనబడుతున్నాయి. బైబిల్ ఒక మంచి మాట రాయబడింది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనండి మాట. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. బైబిలే ప్రేమలు చల్లారిపోతాయని చెప్పింది మనకి. చల్లారిపోయాయి చాలా వరకు, కానీ దేవుని బిడ్డల్లో అక్కడక్కడ మనకు ప్రేమ కనబడుతుంది. బిడ్డరా, ఇటువంటి ప్రేమ రాహిత్యమైన ఈ సమాజంలో 21వ శతాబ్దంలో అనగా ఈ 2026 సంవత్సరంలో ఈ వరిగొండ క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కూడికల చివరి రాత్రికి చేరి వచ్చిన మనందరితో, ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమని సముద్ర జలాలు కూడా ఆర్పలేవు. ఒక ప్రేమ ఉంది, ఆ ప్రేమని నదీ జలాలు ముంచలేవు. ఒక ప్రేమ ఉంది, ఆ ప్రేమని కోట్ల రూపాయలు డబ్బిచ్చినా కొనడానికి వీలు లేదు. ఆ ప్రేమ భూమి మీద ఉన్న మానవ జాతిని నిర్మించిన దేవుని ప్రేమ. లైట్గా ఎక్కువ పెడతలే. ఈ మరి నిన్ను నన్ను తల్లి గర్భములో పిండముగా రూపించిన దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటిదాకా మనం మాట్లాడకుండా ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఆమేన్. క్రీస్తు ప్రేమ. చప్పట్లు కొట్టు, హల్లెలూయా కొట్టు చప్పట్లు. ఎట్లుండాలి చప్పట్లు? యేసయ్య కొట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల ప్రేమ స్వార్థం. భార్యాభర్తల ప్రేమ కొంతకాలం పచ్చగా ఉండి వాడిపోవచ్చేమో, తల్లిదండ్రుల ప్రేమ మారిపోవచ్చేమో, లాభమైన ఆశీర్వాదకరమైన ప్రేమలు కనబడకపోగా ఈ భూమి మీద ప్రేమ కోసం తహతహలాడుతున్న వ్యక్తులకి దేవుడు సెలవిస్తున్న, దేవుడు నేర్పుతున్న, దేవుడు పిలుస్తున్న ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమని సముద్ర జలాలు ముంచలేవు, నదీ జలాలు ఆర్పలేవు, ఎవడు ఎంత డబ్బిచ్చినా దాన్ని కొనలేడు. ఆ శ్రేష్టమైన క్రీస్తు ప్రేమ ఈ సమాజం సంపాదించుకొనును గాక. ఆమేన్. సార్ మరి బలి చెప్పారు మీరు, సముద్ర జలాలు ఆర్పలేవా? అంత పెద్ద ప్రేమ. నదీ జలాలు ముంచలేవా? అంత పెద్ద ప్రేమ, అంత మంచి ప్రేమ. బిడ్డలారా, ఇప్పుడు ఆ ప్రేమని నేను మీకు వివరిస్తానో మీకు విషయం అర్థం అవుతుంది. ఎందుకు దేవుడు ఆ పదం రాయించాడు సొలొమోను గారి చేత, ఎందుకు అంత చక్కగా దేవుడు ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడో మనం ముందుకెళితే అర్థమవుతుంది. ఒకసారి అగాధ సముద్ర జలాలు అని చదివాం ఇందాక వాక్యంలో, తర్వాత నదీ జలాలు అని చదివాం. లైట్గా పెడితే ఎఫెక్ట్ కొంచెం లైట్గా పెట్టు. నదీ ప్రవాహాలు అని చదివాం కదా. చాలు తమ్ముడా, ఎంత ధనం ఇచ్చినా కొనలేము ఆ ప్రేమని అని చదివాం. ఇప్పుడు అగాధ సముద్ర జలాలు అంటే ఏంటి? అగాధ సముద్ర జలాలు ఆ ప్రేమ మీద పడ్డా కూడా ఆ ప్రేమ ఆరిపోదంట. నదీ జలాలంటే ఏంటి? సముద్ర జలాలంటే ఏంటి? సొలొమోను గారి చేత దేవుడు ఊరకనే ఈ మాటలు రాయించాడా? కాదు, ఆ మాటలకు కూడా లోతైన అర్థం ఉంది. ఇక్కడ ఊపిరి పీల్స్తా బతుకుండేవాడు అల్లు చెప్పండి, చచ్చిపోకుండా బతుకుండేవాడు గట్టిగా అల్లు చెప్పండి. తెలుగు అర్థం అల్లు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ఆమేన్. హుషారుగా ఉండండి, లేకపోతే ఇట్లా తిడతా మిమ్మల్ని, మీ ఇష్టం చెప్తున్నా. అగాధ సముద్ర జలాలు అంటే ఏంటి? ఫస్ట్ అది రాసుకోండి. అగాధ సముద్ర జలాలు అంటే బిడ్డలారా, అగాధ సముద్ర జలాలు వచ్చి ఈ ప్రేమ మీద పడిపోతే ఈ ప్రేమ ఆరిపోదు. ఏంటి అగాధ సముద్ర జలాలు అంటే? జీవితంలో ఎదురయ్యే శత్రువులు, విరోధులు, సాతాను యొక్క దాడులు, ఇంకా చెప్పాలంటే పాపం, మరణం, అనారోగ్యం, రోగాలు, దయ్యాలు, ఇవన్నిటిని దేవుడు దేంతో పోల్చాడంటే అగాధ సముద్ర జలాలతో పోలుస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నదుల్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయా? సముద్రంలో నీళ్ళు ఎక్కువ ఉంటాయా? హలో తెలుగు చెప్పుతాగా. నదుల్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయా? సముద్రం నీళ్ళు ఎక్కువ ఉంటాయా? నదులా? ఏంటి ఆడపోయింది మైండ్? నదులో తక్కువ నీళ్ళు ఉంటాయి, సముద్రంలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి. అంటే శ్రమ, పెద్ద శ్రమ, ఇది మామూలు శ్రమ కాదు. ఈ ప్రేమ మీద మహా అగాధ సముద్ర జలాలు పోసిన, ముంచిన ప్రేమని ఆర్పజాలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యేసయ్యని నమ్ముకొని యేసయ్యని దేవుడుగా అంగీకరించి బాప్తిస్మం పొంది దేవుని మందిరానికి వస్తా, నెల నెల బలలో చేతులు వేస్తా,
దేవుణ్ణి దేవుడిగా కలిగి ఆయనే నా దిక్కని ఆయన ఆశ్రయించి ఆయన పాదాల దగ్గర బ్రతికే దేవుని బిడ్డల మీదకి సముద్రపు నీళ్లు వచ్చి ముంచేసిన వారి మీద ఉన్న దేవుని ప్రేమ ఆరిపోదు, ఆరిపోదు, ఆరిపోదు. ఆ ప్రేమను ఆర్పలేవు. ఆమేన్. అంటే మన మీదకే, మనమే దేవుణ్ణి నమ్ముకుంది, మనమే యేసయ్య చేత ఆకర్షించబడింది, మనమే బాప్తిసం తీసుకుంది, మనమే మందిరంకి వస్తుంది, మనమే దేవుని చేతుల్లో భద్రంగా ఉంది, మనమే ఆయన సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉన్నది మనమే. అవును, కానీ మీరంతా మీరే ప్రభువుని నమ్ముకున్నారా? దేవుడు పిలిస్తే వచ్చారా? తెలుగు దేవుడు పిలిస్తే వచ్చారా? మీకై మీరే నమ్ముకున్నారు దేవుడిని? బైబిల్ ఏం చెప్పింది? నా తండ్రి ఒకరిని ఆకర్షించితే గాని వారు నా యొద్దకే రారు. మీ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ ఇళ్లలోకి దెయ్యాలు పంపించి, రోగాలు పంపించి, కిడ్నీలు పోగొట్టి, లివర్లు లూజ్ చేసి, మొత్తం గందరగోళం చేస్తే చచ్చిపోతానేమో, బతకాలి నాకని ఉంది అని ఏడుచుకుంటా అక్కడెక్కడ తిరిగి తాయితులు కట్టుకొని ఆ తాళ్ళు ఈ తాళ్ళు కట్టుకొని ఎక్కడ పోతే ఏం వేస్ట్ అయిపోతే ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు యేసయ్యని నమ్ముకొని ఈ జీవితం బాగుపడద్దని. నమ్ముకునే తర్వాత సంగతి బతికితే చాలు నాకు అనుకుని ముందు ప్రభువులోకి వచ్చావో, రాగానే దేవుడు నీ మనసు తాకి, నీ మెదడు తాకి, నిన్ను ఒప్పించి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నిన్ను ఒప్పించి, నీకు భక్తిని అలవాటు చేసి, నిన్ను ఆయన ఆకర్షించుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టుకొని బాప్తిసం ఇచ్చి సంఘంలో స్థిరపరిచి ఈ రోజు నడిపించే స్థితికి తీసుకొచ్చాడంటే ఇదంతా చేసింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసయ్య ప్రేమ. ఆమేన్. దేవుని ప్రేమ. ఈ రోజు నువ్వు ఇంత భక్తిలో ఉన్నావంటే కారణం ఏంటి? దేవుని ప్రేమ. కొంతమంది వస్తారు యేసయ్య దగ్గరికి, ప్రభువు దగ్గరకు వస్తే మాకు బాగా అవుతుంది ఆ ప్రభువు దగ్గరికి అంట వస్తారు. ప్రభువుని నమ్ముకుంటే దెయ్యాలు పోతాయా? ప్రభువుని నమ్ముకుంటే మా రోగాలు పోతాయా? ప్రభువుని నమ్ముకుంటే మేము అప్పుల నుంచి బయటపడతామా? మాకు జీవితాలు అని వస్తారు. పాపం వాళ్ళు వస్తారు, కానీ ఎందుకో కొంతకాలం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. వెనక మాకు వద్దులే ఈ ప్రభు అనుకుంటూ వెళ్ళిపోతారు. దానికి కారణం ఏంటి తెలుసా? ప్రభు వారిని ఆకర్షించలేదు, ప్రభు వాళ్ళని పట్టుకోలేదు, ప్రభు వాళ్ళకి కృపనివ్వలేదు, వాళ్ళు ఇంకా పిలవబడలేదు, ఏర్పరచబడలేదు. కాబట్టే ఆ దేవుడు మాకొద్దు, మా వాళ్ళు అట్ట మాటకుంటారన్నమాట. అది వాళ్ళ తప్పు కాదు బిడ్డ, మన దేవుడు వాళ్ళని తాకలేదు. ఇప్పుడు చెప్పండి, మనం ధనులమా కాదా? మీరు ధనులా కాదా? ఆ ప్రేమ మిమ్మల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని తీసుకొచ్చుకుంది. అదే ప్రేమ ఈరోజు ఈ గ్రామాన్ని కేక వేస్తుంది యేసు నామములో. ఓ గ్రామస్తులారా, గ్రామంలో ఉన్న ప్రజలారా, అన్ని రకాల ప్రేమల చేత విసిగిపోయి ఈ భూలోకంలో ప్రేమే లేదు ఛీ అని విసిగిపోయి మీ మీదకి ఎగిసి పడుతున్న సముద్ర జలాలు అంటే నంబర్ 1 రోగాలు, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, వ్యాధులు, పేగుల్లో క్యాన్సర్, గుండెలో క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతులో క్యాన్సర్, భయంకరమైన క్యాన్సర్ల చేత బీపీ, షుగర్లు, థైరాయిడ్, రకరకాల భయంకరమైనటువంటి జబ్బుల చేత పీడించబడతా సముద్ర జలాలు వచ్చి నీ జీవితాన్ని ముంచేస్తుంటే, జబ్బు వచ్చిన కాడి నుంచి ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోకుండా తీసుకెళ్లి బయటపడేస్తే, మరణం కోసం ఎదురుచూపులు చూస్తా నన్ను ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అని ఏడుస్తూ ఉన్న నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒక ప్రేమ ఉంది ఈ లోకంలో. ఆ ప్రేమను నువ్వు ఆశ్రయిస్తే, ఆ ప్రేమ దగ్గరకు నువ్వు వస్తే, భూమి మీద ఉన్న ఎందరిని వదిలేసిన ఆ ప్రేమ నీ ఎడల నిలబడి, నీకు అడ్డుగా నిలబడి, ఎన్ని సముద్ర జలాలు నీ మీద పడినా నిన్ను ఆరిపోనివ్వకుండా కాపాడే ప్రేమ యేసు ప్రేమ. హల్లెలూయా. ఆ సముద్ర జలాలు రోగాలు, ఆ సముద్ర జలాలు మరణం. యాక్సిడెంట్లు అయిపోయి చనిపోవట్లేదు చెప్పండి పిల్లరా? చనిపోతున్నారు యాక్సిడెంట్ల వల్ల. ఏదో త్వరగా వెళ్ళిపోదామని ఫాస్ట్గా వెళ్ళిపోతే లారీలు కొట్టేస్తున్నాయి, ట్రాక్టర్లు కొట్టేస్తున్నాయి, బస్సులు కొట్టేస్తున్నాయి, ఎందరో ప్రాణాలు పోతున్నాయి, కుటుంబాలు అసమాధానంతో నిండిపోతున్నాయి, కుటుంబాలకి యజమానులుగా తలకాయగా ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, రోడ్లు పడుతున్నారు పిల్లలు అనాథలుగా. కొన్ని యాక్సిడెంట్లు చూస్తే పిల్లలు మాత్రం బ్రతికి తల్లిదండ్రులు అందరూ చనిపోతున్నారు. అసలు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారంట. రోడ్డు ప్రమాదాల్లో లక్షల మంది చనిపోతున్నారు. మన భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చనిపోయేది తమిళనాడులో అంట. ఫస్ట్ ప్లేస్ తమిళనాడు, చెన్నై. రెండోది మన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో
లక్షల మంది చనిపోతున్నారు సంవత్సరానికి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల. బిడ్డ, ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న నీ దగ్గరికి నా దగ్గరికి ఇంకా ఆ మరణం, ఆ యాక్సిడెంట్లు, ప్రమాదాలు మనం దరిచేరనీయకుండా, మరణం మన జోలికి రాకుండా మనం ఆపుతున్న ప్రేమ ఏ ప్రేమ? మనం ఆరాధిస్తున్న యేసయ్య ప్రేమ. ఈ భూమి మీద ఉన్న ఎవరైనా కూడా ఆ మరణము నుండి తప్పించుకోవాలి, ప్రమాదాలు, కీడు, ఆ యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవాలని కోరుకుంటే ఆశ్రయించాల్సిన ఒకే ఒక ప్రేమ ఉంది, అది యేసయ్య ప్రేమ. మరణం నుంచి కాపాడుతుంది ఆ ప్రేమ. అకస్మాత్తుగా స్టార్ట్ అయిపోయింది జబ్బు, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, లేకపోతే గుండె బలహీనం అయిపోయింది, గుండెలో స్టంట్లు వేయాలని చెప్తున్నారు, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది, పెరాలసిస్ వచ్చేస్తుంది, చిన్న వయసులోనే చనిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి మనుషులకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము నిన్ను తాకకుండా, మరణము సముద్ర జలముల వలె నీ మీదకి వచ్చి పడిపోయినా నిన్ను ఆ మరణము బారిన పడకుండా ఆపే, భగ భగ మండే అగ్ని వలె నిన్ను కాపాడుతున్న ప్రేమ ఒకటి ఉంది, అది యేసు ప్రేమ. ఆ ప్రేమ కిందకి వస్తే ఎన్ని సముద్ర జలాలు వచ్చి నీ మీద పడిన ఆ ప్రేమ ఆరిపోదు. యేసు నామములో నిన్ను కాపాడడం ఆపదు. బిడ్డలారా, ఇలా చెప్పుకుంటా పోతే శత్రువులు, విరోధులు మన ఎవరి జోలికి బాగపోయినా మన మీదకి లేస్తారు. వాడంతు చూస్తా సిట్టేడు సేన అంతు చూస్తా యేసునామం లేక మామూలు కూడా నా సంగతి. వాడిని రేపేస్తా, అట్లేపేస్తా, పొడి చేస్తా, నీకేం చేసేస్తానంటే నీకు చేతబడి చేసేస్తా, నీకు అయి చేసేస్తా, నీ మీద శక్తులు పంపించేస్తా, మీ ఇల్లంతటి నాశనం చేసేస్తా, నా కళ్ళ ముందే నువ్వు కూలిపోతావు చూస్తుండు, నేను నాశనం చేసేదా నేను నిద్రపోను అని శత్రువులు మన మీద వికటాటహాసం చేసి తాండవం ఆడుతుంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు మనకు వ్యతిరేకంగా లేస్తారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, కొంచెం కళగా ఉన్నామంటే ఎప్పుడు కూలిపోవాలని చూస్తారు. బిడ్డలారా, చీకటి శక్తులకి, దయ్యాలకి, చేతబళ్ళకి మనం భయపడిపోయే పని అయితే యేసు ప్రభు నమ్ముకోవాల్సిన అవసరం మనకు లేదు. చేతబడి శక్తులు గొప్పయా? మనం ఆరాధించే దేవుడు గొప్పవాడా? చెప్పాలి. మీరు కొంచెం తెలుగు నేను మాట్లాడేది హుషారుగా ఉండండి. అప్పుడప్పుడు మాట్లాడుతుంటే నేను కూడా చెప్పాలనిపిస్తుంటుంది. ఎట్టుండారేందమ్మా మీరా? చెప్పండి. దయ్యాలు శక్తి కలిగినవే, దేవుడు శక్తి గలవాడా? యేసు పేరు ఎత్తితే గడ 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 వణికిపోతా యేసు నామాలు అంతే. ఈ భూమి మీద దయ్యాలు భయపడే ఒక పేరు యేసు నామం. ఏంటో సార్ నల్లగా వచ్చి పడిపోతుంది నా మీద. 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేయి, నీ జోలికి వస్తాడు. ఇంకా 2 రోజులు ఉపవాసం కూర్చో దేవుడి దగ్గర, దెబ్బకి రాదు, ఇంకా ఆ దరిదప్పులు కూడా రాదు. కళ్ళు మూస్తే పడిపోతారు పైన. కళ్ళు మూస్తే ఏముందమ్మా నీళ్ళు అంతగా? కళ్ళు మూస్తే పడిపోతుందంటే ఏదో ఉంది, దానికి కావాల్సింది మనలో. వాడిది వాడికి ఇచ్చేయండి, మర్యాదగా వాడికి ఇచ్చేయండి. ఏదన్నా చీకటి కార్యాలు ఉంటే వదిలేయండి వాడికి. వాడి తీసేస్తే ఇంక వాడు మన దగ్గర రాడు. సార్ దేవుడి బిడ్డలు కూడా ఎట్ట తొక్కుతాయి సార్? తొక్కతాయి. వాడికి కావాల్సింది మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా తొక్కతాయి. దొంగలు ఇంట్లోకి ఎందుకు వస్తారు చెప్పండి? దొంగలు ఒక ఇంట్లోకి పోయారంటే ఆ ఇంట్లో ఏముండాలా? డబ్బన్నా ఉండాలా, బంగారం అన్నా ఉండాలా. వాళ్ళకి కావాల్సిన దాంట్లో ఉంది కాబట్టి దొంగలు ఇంటికి పోతున్నారు. పూరి పాకేసుకొని చుట్టూ గోడ లేకుండా సాపల మీద పడుకుని దగ్గర పోతాడు. దొంగలు పోతారా? ఎందుకు? వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కాబట్టి బిడ్డలారా, అలా ఒకవేళ దయ్యాలు మన మీద దాడి చేస్తున్నా, ఈ గ్రామంలో ఉన్న ఏ వ్యక్తుల మీదైనా, ఏ ఇంటి మీదైనా దయ్యాలు దాడి చేసి కళల ద్వారా విసిగించి ఎంత తింటున్నా ఒంటికి ఎక్కకుండా సన్నగా అయిపోతా, కళ్ళు పీక్కుపోయి సినిమా హాల్లోకి పోయి బయటకు వచ్చేటప్పుడు ఎట్లుంటారు పేషెంట్లలాగా, ఆ రకంగా రోజుకి పేషెంట్లు అయిపోతా. దయ్యాలు కానీ ఒక వ్యక్తిలోకి వస్తే ఆ వ్యక్తి ఎంత తిన్నా ఇంక చెట్టు కట్టడు. దయ్యాలు ఒక ఇంట్లోకి వచ్చేస్తే ఆ ఇంట్లో ఉన్న బిడ్డలందరూ కూడా అదొక రకమైన దిగులుతో ఉంటారు, అదొక రకమైన బాధతో ఉంటారు. ఏంటి అయిపోతా అనిపిస్తుంది. కళ ఉండదు. చీకటి శక్తులు మనుషులు నాశనం చేసేస్తాయి. అందుకే దయ్యాలకు బైబిల్లో పెట్టిన పేరు నాశనం చేయవాడు, నరహంతకుడు, దొంగ, అపవాది, దోచుకునేవాడు అని రాయబడింది. వాడు మన ఇళ్ళలోకి వస్తే దోచుకుపోతాడన్నీ. ఆరోగ్యం దోచుకుపోతాడు, మనశ్శాంతి దోచుకుపోతాడు, నెమ్మది దోచుకుపోతాడు, అనుమానాలు పెట్టేస్తాడు. ఇలా దయ్యాలు, మరి విరోధులు, శత్రువులు ఎన్ని రకాలుగా మన మీద దాడి చేసేవాళ్ళు ఎంతమంది వచ్చి మన మీద అగాధ సముద్ర జలముల వలె పడినా మనకు హాని కలగనివ్వకుండా మన చుట్టూ ఆవరించి ఉన్న అగ్ని రేఖ ఉంది యేసు నామములో. ఆ అగ్ని రేఖే దేవుని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. సార్ ఎంత ఉందో ఈ మాటలో ఉంది.
అగాధ సముద్ర జలాల వంటి సమస్యలు వచ్చి నీ మీద పడిపోయినా నువ్వు దేవుని ప్రేమ కింద ఉంటే ఏది నిన్ను తాకలేదు. నిన్ను ఎంత వ్యతిరేకంగా చేయాలి, నిన్ను ఎంత కించపరచాలని చూసినా, కోల్చాలని చూసినా ఆ ప్రేమ ఎవరిని నీ జోలికి రాకుండా కంచెలాగా కాపాడుతుంది. అదే సిలువలో మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ. మనం మందిరంలో ఏం రాస్తాం? పైన మందిరంలో ఏం రాస్తాం? గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. తన బిడ్డలు ఎంత ప్రేమ కలుగున్నాడు. బిడ్డరా, ఈరోజు మీకు చెప్తున్నా చూడండి, మీ మీదకి ఎంతమంది శత్రులు విరోధులు లేచి నీ అంతు చూస్తామంటే చిన్నగా నవ్వి ఇట్లా 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 లాగి నువ్వు పోతా ఉంటే మనం అంతా వేసున్నాము. ఇంకా అంటే అర్థమైంది, యేసయ్య మాట లేకుండా నువ్వు ఏం సార్ అనొచ్చు సార్, మనం అటు అనొచ్చు. మరి నువ్వు ఏంది చెప్తున్నావు? నువ్వు బైబిల్లోనే ఉందమ్మా, ఆయన మాట లేకుండా వెంట్రుకు కూడా రాలదంట కింద భూమి మీద. ఆయన అనుమతి లేకుండా వెంట్రుకే రాలకపోతే నీ ఎంతు తేలస్తా అని మన మీదకి లేచే వాళ్ళందరూ ఆయన అనుమతి లేకుండా టచ్ కూడా చేయలేరు. యేసునామంలో మనల్ని ఆవరించి కాపాడుతున్న అగ్ని రేఖ ఉంది మనకి, ఖడ్గజ్వాల. వాళ్ళను నీ దగ్గర రాకుండా ఆపుతున్న ఖడ్గజ్వాల ఉంది, అగ్ని జ్వాల. ఆ జ్వాల పేరు యేసు ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ కిందకు వచ్చిన ఎవరిని ఈ లోకం ఏమీ చెయ్యలేదు. ఆ ప్రేమ పిలుస్తుంది వరిగొండలో ఉన్న అనేక మంది ప్రజల్ని, ఈ కాలనీలో ఉన్న అనేక మంది దేవుని బిడ్డల్ని పిలుస్తుంది ఆ ప్రేమ. రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసి సముద్ర జలాలు వచ్చి మీ మీద పడిపోయినా మీకు హాని కలగకుండా మిమ్మల్ని కాపాడే నా అగ్ని జ్వాలను పెడతా మీ ముందు, మీ మీద. అదే నా ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, లాస్ట్ది అగ్ని జ్వాల, సముద్ర జలాల లాస్ట్ ఏంటంటే పాపం కూడా అగాధ సముద్ర జలం లాంటిదే. అగాధ సముద్ర జలాలు వచ్చి మన మీద పడిపోతే మనకి ఏ హాని కలగకుండా మన చుట్టూ బగబగ మండుతూ ఉన్న ప్రేమ, క్రీస్తు ప్రేమ, మనకి ఏ హాని కానికుండా. పాపం మనం చేసామనుకోండి, పాపంలో పడిపోయాము, తాగేమో, తిరిగామో, సినిమాలు చూసామో అనుకోండి. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మాట్లాడదా బ్రవణ, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత పడిపోయామనుకో, జారిపోయామనుకో, సరే ఇంక మనల్ని దేవుడు ఎందుకు పడుచుకుంటాడు, మనం నాశనం అయిపోతాం కదా, మనం నరకం వెళ్ళిపోతాం కదా అని అనుకుంటారు. మీకు ఒక మాట చెప్తానండి, ఒక్కసారి యేసయ్య రక్తంలో కడగబడి బాప్తిసం పొంది నిజముగా యేసు దేవుడే అని అంగీకరించబడి పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్యే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే పరలోకం, ఆయనే మనల్ని పరలోకం తీసుకెళ్తాడు, నా దేవుడు, నా తండ్రి, నా యేసయ్య అని నిజముగా మనం ఒప్పించబడిన తర్వాత ఒకవేళ చిన్న బలహీనతల్లో మనం పడినా, పెద్ద పాపాలు చేసినా, తండ్రి వలె శిక్షించి గద్దించి కొట్టి గాయపరిచైనా మరలా తన దగ్గర లాక్కుంటాడేమో కానీ పాపము వలన వచ్చు ఫలితానికి దేవుడు మనల్ని అప్పగించడు. ఒకవేళ మనల్ని మరలా పాపానికి అప్పగించేసి మనల్ని వదిలేసి నరకం తీసుకెళ్ళిపోయే పని అయితే యేసు రక్తానికి శక్తి ఉండదు. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒకవేళ మనం యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఒకవేళ పాపంలో పడితే, పాపంలో పడినందుకు మరలా మనం నరకం వెళ్ళిపోయే పని అయితే అంతకు ముందు మనల్ని కడిగిన యేసు రక్తానికి శక్తి లేనట్టే. ఒక్కసారి యేసయ్య రక్తం మనల్ని కడిగితే ఇక జీవితంలో మనం ఎప్పటికీ పాపులుగా పరిగణించబడము. మనం దేవుని నీతిని బట్టి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య నీతి మన మీద పడిపోవడం వల్ల ఆయన దృష్టికి మనం ఎప్పుడు నీతిమంతులుగానే కనబడుతుంటాం. సాతానుకి ఇక మన మీద అధికారం లేదు. ఎందుకు? యేసయ్యలోనికి మనం వచ్చేసాం కాబట్టి. సైనికులు తుపాకులతో కాలుస్తున్నారు మనల్ని. ఏనండి అయ్యా, దండాలు పెడతానమ్మా. మా సైనికులు శత్రులు తుపాకులతో కాలుస్తున్నారు మనల్ని. మనం ఏం చేసామంటే ఎత్తైన కోటలోకి వెళ్ళిపోయాం లోపలికి. ఆ కోట చుట్టూ బలమైన గోడ ఉంది, పెద్ద ఇనప గేట్లు. మనం లోపల పడిపోయాం. వీళ్ళు బయట చేరి కాలుస్తున్నారు తుపాకులతో. మనకు తగలుతాయా? ఇంకా తగలవు. ఎందుకు తగలవు? ఎక్కడున్నాం మనము? ఆశ్రయంలో, దుర్గంలో ఉన్నాం, లోపల ఉన్నాం. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని రాయబడింది వాక్యంలో. ఒక్కసారి మనం యేసయ్య లోపలికి వచ్చేస్తే ఇక ఏది మనల్ని ఏమి చేయలేదు. అంటే దాని అర్థం పాపం చేయండి అని కాదు.
ఇక ఏం పాపం చేసినా మనకి ఏం హ్యాపీ, ఇంక దిగులు లేదు, లోపల మనం ఏంటనే చేసుకోవచ్చు ఇంకా అని కాదు నేను చెప్పేది. చేస్తే పళ్ళు రాలును, అది మాత్రం గ్యారంటీ. మళ్ళా చేస్తే ఏం రాలును? పళ్ళు రాలును. మీకు బైబిల్లో చూపిస్తా, టైం లేదు కానీ బైబిల్లో చూపిస్తా. చేసిన ప్రతి ఒక్కడికి పళ్ళు రాలే. అట్టండి దేవుడు వారిని లోకానికి సైతానికి అప్పగించాల. మళ్ళా సరి చేసుకొని మళ్ళీ వాళ్ళని మళ్ళీ వాళ్ళని లాక్కొచ్చుకొని సరిచేసి మళ్ళీ 2 దెబ్బలు కొట్టి లైన్లో పెట్టుకున్నాడు. యేసయ్య రక్తం ఒక్కసారి నిన్ను కడిగితే ఇక నువ్వు నరకానికి వెళ్ళవు యేసు నామములో. పాపం బిడ్డలారా, దేవుళ్ళో ఉండి ప్రభువులోకి వచ్చి చిన్న చిన్న పొరపాట్లు చేసినా సాతాను మనల్ని అప్పగించడు. దేవుడు సరి చేసుకొని నిలబెట్టుకుంటాడు. కానీ ఇక్కడ ఇంకో మాట గమనించండి బిడ్డలారా, 10 సంవత్సరాలు దేవుళ్ళో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి జారిపోయి మరలా దేవుళ్ళు కాని వారి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనకు కనబడుతుంటారు. 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత. వీళ్ళ గురించి మనం ఏం చెప్పాలంటే, దేవుడు వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు దేవుడిని ఉపయోగించుకోలేదు. దేవుడు వాళ్ళ కొరకు ఎంత ఆశపడినా వాళ్ళు దేవుడి చేతుల్లో ఉండలేదు. కావాలనే జారిపోయారు ఆయన చేతుల్లో నుంచి. అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ మనకు కనపడతారు తప్ప ఎక్కువ మంది ఉండరు. 100 మందికి 2-3 కనపడతారు కానీ 97 మంది నమ్మకంగానే దేవుడు నిలబడతారు. బిడ్డలారా, ఇక్కడ కూర్చోండి ఎవరు కూడా దేవుని అంత ప్రేమించకుండా పరితెగిచ్చి పాపం కోసం బ్రతికే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. చిన్న చిన్న పొరపాట్లు చేసిన, బలహీనతలు పడినా, పెద్ద వాటిలో పడినా కూడా నీ చుట్టూ అగ్ని వలె ఆవరించి ఉన్న దేవుని ప్రేమ చెయ్యి పట్టి నిన్ను లేపుకుంటుంది యేసు నామములో. అందుకే ఆయన ప్రేమ బలమైన ప్రేమ. అందుకే దేవుని ప్రేమ మరణమంత బలమైందని రాయబడింది బైబిల్లో. ఎక్కడ? మూలవాక్యం చదివేమే, ప్రసంగం 8వ అధ్యాయం ఆ 5వ వచనంలో 6వ వచనంలో ఉంటుంది ఆ మాట. ప్రేమ మరణమంత బలవంతమైనదని. పిల్లరా, మరణం ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోద్ది ఖచ్చితంగా. మరణము ఒక వ్యక్తిని తీసుకెళ్ళాలి అనుకుంటే ఎవరైనా ఆపగలుగుతారా? డాక్టర్లు మేము బతికిస్తామండి, మీకు ఎందుకు డబ్బులు పెట్టుకోండి, మేము బతికిస్తామంటే మరణం ఆ వ్యక్తి జోలికి రాకూడదు అనుకుంటేనే ఆ వ్యక్తి బతకతాడు. తెలుగు అర్థమవుతుందా? బతుకుండే వాళ్ళు చెప్పండి అమ్మా, ఊపిరి పీల్చే వాళ్ళు చెప్పండి. జీవం కలిగి చెలించేవాళ్ళు, కాస్త కళ్ళు తెరిచి చూసేవాళ్ళు అప్పుడప్పుడు మీరు హుషారుగా ఉండాలా. మీరు బతికే ఉన్నారని నేను అనుకుంటున్నా. తెలుగు అది కాక మనకు అందరికి అర్థమవుతుంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. డాక్టర్లు మరణాన్ని ఆపగలుగుతారా? మరణం ఒక వ్యక్తిని తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళిపోద్ది. చిన్నోడైనా పెద్దోడైనా, పురుట్లో బిడ్డ అయినా, పండు ముసలివాడైనా, యవనస్తుడైనా, మధ్య వయస్కుడైనా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, మరణం ఒక్కసారి ఆ వ్యక్తిని తీసుకెళ్లాలని ఫిక్స్ అయితే ఇక ఆ మరణం చేతుల్లో నుంచి ఎవరు తప్పించలేరు. హలో మరణం గారు, కూతురు పెళ్లి చేసి వస్తా ప్లీజ్ నన్ను వదిలే అంటే సరే అంటదా? ఎవరినన్నా అడగతుందా? అందో. అది ఒక్కసారి కమాన్ అనిందంటే వెళ్ళిపోవాలి. ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే ఇట్లారా. కాబట్టి మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవడని బైబిల్ చెప్పింది. మరణం చాలా బలమైంది. అది అకస్మాత్తుగా దాడి చేసి తీసుకెళ్ళిపోద్ది, మనుషుల్ని మట్టిలో తీసుకెళ్ళిపోద్ది. మరణం ఎంత బలము కలిగిందో దేవుని ప్రేమ కూడా అంతే బలమైనది. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎంత పాపములో ఉన్న దేవుని బిడ్డైనా, ఎంత పాపములో ఉన్న చెడిపోయిన వాడినైనా కావాలి అనుకుంటే సాతాను చేతిలో పడకుండా కాపాడుకుంటుంది ఆ ప్రేమ. అర్థమైతే గట్టిగా, అర్థమైతే గట్టి. ఈ వ్యక్తి నాకు కావాలని దేవుడు అనుకుంటే సాతాను చేతుల్లో పడనివ్వకుండా ఆ ప్రేమ నిన్ను కాపాడుకుంటుంది యేసు నామములో. హల్లెలూయా. వ్యభిచారంలో పడిపోయిన దావీదుని ఆ ప్రేమ వదలలేదు. వ్యభిచారంలో పడిపోయిన దావీదుని ఆ ప్రేమ వదల్లా, కాపాడుకుంది, పట్టుకుంది చివరికి. మరణము ఎలాగైతే మనుషులు లాక్కెళ్ళిపోద్దో దేవుని ప్రేమ కూడా సాతాను చేతులు పడనీయకుండా మనల్ని కాపాడుకుంటది. అందుకే మన దేవుని ప్రేమంత గొప్ప ప్రేమ ఈ భూలోకంలో ఇంకొకటే లేదు. ఆ ప్రేమ సామ్రాజ్యంలోనికి వచ్చి లోపల బతకాలి యేసు నామములో. గ్రామంలో ఉన్న వాళ్ళకి నిరీక్షణ లేదు, దేవుని మరి గ్రామస్తులకి నిరీక్షణ లేదు. అందుకే ఈ ప్రార్థనలు పెట్టాం. రండి గ్రామస్తులారా, రండి. మీ మీద ఏ శత్రువు ఈగ వాలకుండా మిమ్మల్ని కాపాడగలిగే యేసు ప్రేమ వైపుకు రండి. క్రీస్తు ప్రేమలోనికి రండి. ఈ సామ్రాజ్యంలోనికి రండి. ఇక్కడ మీకు ఆశీర్వాదం ఉంది, ఇక్కడ మీకు ఆరోగ్యం ఉంది, ఇక్కడ మీకు నెమ్మది ఉంది, ఇక్కడ మీకు స్వాతంత్ర్యం ఉంది, ఇక్కడ మీకు విలువ, గౌరవం, క్షేమం, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం మెండుగా దొరుకుతాయి ఈ ప్రేమలో. ఈ సామ్రాజ్యంలోకి ఒక్కసారి నువ్వు అడుగు పెడితే
పొరపాటును చిన్న చిన్న బలహీనతలో పడిపోయినా, పెద్ద పెద్ద పాపాల్లో పడిపోయినా, ప్రేమ అగ్ని కవచంలో నిన్ను కాపాడుకొని మరలా లోకానికి అప్పచెప్పకుండా నిన్ను కాపాడుకునే దేవుని ప్రేమ. హల్లెలూయా. పేతురు గారు కత్తి తీసి ఏం చేశాడు? ఎవరు చెప్పిందన్నమాట? డైరెక్టర్ గారా? భలే చెప్పాడు. కసక్కన వేసాడు అంతే. ఏమైపోయింది? చెవు ఒకవేళ చెవు తగలకుండా గుండెలు తగిలింటే అట్టే పాట ఆ మనిషి ఇంకా సమాధి పాట. ఎంత కోపం చూడండి పేతురు గారికి. ఎవరితో ఉన్నాడు? 3 సంవత్సరాలు ఎవరితో ఉన్నాడు? ప్రేమ స్వరూపితో ఉన్నాడు. ప్రేమ స్వరూపితో బతకతానే కోపం కంట్రోల్ కావట్లే. ఇస్రాయేల్ పష్టలాగా పొడిచేటివే, ముందు అనేటివే, మాట అనేటివే, అవతల పక్క తెగిపోయి ఉంటుంది. అబ్బా సార్ ఒక్కొక్క మాట అంటాడు, నాకు తెగిపోతాయి నరాలు. ఏం చేద్దాం? పేతురు మైండ్. అయినా పేతురుని తోయేసుకున్నాడు. దేవుడు తోయేశాడా? పేతురు కత్తి తీసి కాలంలో పడే అన్నాడా? లోపల పెట్టు అన్నాడా? లోపల పెట్టు. కత్తి పాదులు నీ దగ్గర నుంచి, నువ్వు చిన్నోడు కాదు బిడ్డ, వాళ్ళు బిడ్డ. కత్తులు తీసుకొని చెవులు నరికే వాళ్ళను కూడా పోగొట్టుకోకుండా కాపాడుకున్న ప్రేమ. అదే పేతురుని సౌమ్యుడిగా మార్చి వేల లక్షల ఆత్మలు పట్టి జాలరిగా మార్చిన ప్రేమ. తమ్ముడా, చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయని నేను వదులుకోడు దేవుడు. అక్క, చిన్న చిన్న బలహీనతలు నేను వదులుకోడు దేవుడు. అట్లాంటి బలహీనతలు ఉండమని చెప్పట్లా, బయటికి రావాలి. నన్ను క్షమించు తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి, నన్ను లేవనెత్తు తండ్రి, నన్ను నిలబెట్టు తండ్రి, నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నన్ను చేయి. నా వల్ల కావట్లేదయ్యా, నాకు సహాయం చేయయ్యా. నేను మంచిగా బ్రతకాలి, మంచి పేరు కావాలి, నాలో రహస్య పాపాలు లేకుండా సహాయం చేయి. నేను బహిరంగంగా ఎంత మంచిగా ఉంటున్నానో బయట లోపల కూడా అలాగే ఉండాలి. నన్ను నిలబెట్టు తండ్రి, నన్ను కాపాడు తండ్రి అని కన్నీరు విడిచి రోజు మనం పశ్చాత్తాపడి ప్రభుని అడుగుతూ ఉంటే ఒకరోజు మనల్ని ఖచ్చితంగా ఏ తప్పు లేకుండా పరిశుద్ధంగా నిలబడే స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. అంతే తప్ప నీలో పాపం ఉందని నిన్ను లోకానికి అప్పగించడు. ఎంత మంచి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. ఇక్కడ కొంతమంది ఊహకే తాగొచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, ఊహకే. లేకపోతే వస్తా మధ్యాహ్నం సినిమా చూసి వచ్చి కూర్చోన్నారు ఇక్కడ, ఊహకే. కొత్త సినిమా చూసి నెల్లూరులో వచ్చి కూర్చోన్నారు ఇక్కడ. ఏం తెలియదు అరటిపండులాగా శోత్ర అల్లు అంటున్నారు. కానీ మనసు ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. కానీ మీరు అనుకుంటారు, నా అలాంటి దరిద్రుడిని దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు చెప్పు? నా దరిద్రుడే. అట్ట కృంగిపోవద్దమ్మా అయ్యా, అట్ట కృంగిపోవద్దు. నువ్వు ఎంత ఘోర పాపంలో ఉన్నా, ఎంత భయంకరమైన పడిపోయిన స్థితిలో ఉన్నా, నిన్ను లేపడానికే కోరుకుంటుంది ఆ ప్రేమ. నిన్ను వదిలేయడానికి కోరుకోవట్లేదు ఆ ప్రేమ. ఒకవేళ నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు అయితే క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిస్తే క్షమించేస్తాడు ఆ పాపాన్ని. నన్ను పడనీయద్దు ప్రభువా, ఈ సినిమాలు పిచ్చి తీసే ప్రభువా ఏడిస్తే ఒకరోజు తీసేస్తాడు. ఇంకేదుందో నీలో తీసేస్తాడు. ఈ త్రాగుడు మానలేకపోతున్నాను ప్రభువా, నాకు చెడ్డ పేరు వచ్చేసింది, నాకు మంచి పేరు కావాలి, నాకు ఈ దరిద్రపు అలవాటు తీసేయని ఏడిస్తే తీసేస్తాడు. ఏయ్ పో అనడు. ప్రేమగల తండ్రి, ఆ ప్రేమ అగ్ని వలె నీ చుట్టూ బగబగ మండుతుంది యేసు నామములో. నీ మీద అగ్నిలాగా, నీ మీద సముద్ర జలాలు వచ్చి పడిపోయినా, భయంకరమైన శత్రువులు, విరోధులు, పాపం, మరణం, రోగాలు అన్నీ వచ్చి నీ మీద పడిపోయినా, ఈ ప్రేమ నీ చుట్టూ ఉంది. ఈ ప్రేమను ఆర్పలేవు ఏ జలాలు కూడా యేసు నామములో. నిన్ను తాకాలంటే ముందు ఆ ప్రేమను దాటాలి. నన్ను దాటి అప్పుడు పోవాళ్ళ దగ్గర కంటది ఆ ప్రేమ. ఆమేన్. మన ముందు ఏమి నిలబడి ఉంది? ప్రేమ. మన పైన ఏమి నిలబడి ఉంది? ప్రేమ. మన వెనక ప్రేమ, ఈ పక్క ఆ ప్రేమ యేసు ప్రేమ. నమ్మితే హీరో, నమ్మకపోతే జీరో. నమ్మితే దీవించబడతావు, నమ్మకపోతే పొళ్ళు ఇకిలించుకొని హల్లెలూయా స్తోత్రాలు. ఇంకా ఇష్టం. ఇంకా నమ్మితే హీరోవే, నమ్మి పలకకపోతే జీరోవే. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి. తెలుగు వచ్చిన వాళ్ళు, పాట వచ్చిన వాళ్ళు నాతో పాటు ఎత్తండి, ఏం కాదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. పాట లేదా? ఈ లైవ్ సాంగ్ చూడు, పాట చూడు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దింతక్ కొట్టు. ఏందయ్యా సౌండ్ వస్తుంది లేచేలకి? నమ్ముట నీ వలననైతే, ఎక్కువ పెట్టు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నోటి మాట హృదయ స్పందన,
ఆర్థిక ఆధ్యాత్మిక దీవెనలకు మూలం. రాజా నాకు సరిపోయాడు కరెక్ట్గా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ఇద్దరికి భలే సరిపోయింది. నోటి మాట హృదయ స్పందన, ఆర్థిక ఆధ్యాత్మిక అది దీవెనకు మూలం. స్తోత్ర. నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే నవ్వింది జాలేదు. పాట పాడండి. నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే. నమ్ముట నీ వలననైతే అనువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలననైతే ప్రకాశ్ కల్లారిపోయింది సార్లే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. చెప్పకూడదా? రాజా సౌండ్ ఇంకా బాగా పెట్టేసుకో, నా కనపడకూడదు. ఇదే మొత్తం పెట్టే. కలుగునుగాక అంటే కలిగేను, ఆదిలో సమస్తమును మంచివాయెను. ఈ భూమిలో కలుగునుగాక అంటే కలిగేను, ఆదిలో ఉందా పెట్టు. సమస్తమును మంచివాయెను ఈ ఎపిసోడ్లో భూమిలో. పాట చింద కొడతారు, పాట చింద కొట్టి. తప్పట్లో నమ్ముట నీ వలనైతే నమ్మువారికి నవ్వచ్చు. ఏం కాదు, ఫ్రీగా నవ్వండి. స్తోత్ర. నమ్ముట నీ వలనైతే రోబోల్లా ఉండబోకుండా అప్పుడు నవ్వండి. ఏం కాదు, సమస్తము సాధ్యమే. ఎవరన్నా కాపలా ఉంటా. ఆమె కొట్టు. హల్లెలూయా. నిలువు రోడ్ వాయించలేదా? నిలువు రోడ్ వాయించింది లేదా? ఆమె కలుగునుగాక పాడాలా? కలిగేను ఆదిలో. ఈ రోజు దేవుని ప్రేమ నమ్మాలి, క్రీస్తు ప్రేమ నమ్మాలి బిడ్డ. ఈ భూమిలో ఎంత పాట పాడుతున్నా కూడా నువ్వు కళ్ళు మూస్తున్నావు బట్టే యేసు రక్తం నీ కళ్ళల్లో పొయ్య మండిపోవలేసినావు. కలుగునుగాక అంటే కలిగేను ఆదిలో సమస్తమును మంచివాయెను ఈ భూమిలో. ఆశీర్వాదముకు వారసులనమ్మి దీవెన వచనములు పలుకుచు ఉండగానే. ఆశీర్వాదముకు వారసులమని నమ్మి దీవెన వచనములు పలుకుచు ఉండగానే. నీ అడుగల్లా నేతిలో పడును ఈ ధరలో. నీ అడుగల్లా నేతిలో పడును ఈ ధరలో. అందరూ గట్టిగా. నమ్మితే హీరోవే, నీవు పలుకకపోతే జీరోవే. నమ్మితే హీరోవే, నీవు పలుకకపోతే జీరోవే. నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే. నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే. ఆమె నమ్ముట నీ వలననైతే
నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నోటి మాట హృదయ స్పందన ఆర్థిక ఆధ్యాత్మిక దీవెనలకు మూలం. నోటి మాట హృదయ స్పందన ఆర్థిక ఆధ్యాత్మిక దీవెనలకు మూలం. కపట్లో నమ్మితే హీరోవే, నీవు పలుమకపోతే జీరోవే. నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే. నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే. నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే. గౌరీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు హల్లెలూయానే. ఇంకోసారి చెప్పు. సాంబార్ పెట్టాలి మీకు, మామూలుగా కాదు. సాంబారులతోని శక్తి తీసేలా వస్తున్నా మన బిడ్డలకా. నా ప్రభు అయిన యేసయ్య ఆయన శక్తిని మీకు అనుగ్రహించును గాక. అక్క మీకు అర్థమైతే మీరు ఇట్లా చెప్పరు హల్లెలూయా అని, ఇట్లా చెప్పరు. మీకు అర్థం కాల, నాకు అర్థమైంది. లోకంలో ఉండేవాళ్ళు పాపం చేస్తున్నారు. త్రాగుడు, వ్యభిచారం, జోదం, భయంకరమైన బంగాకు, గంజాయి, లంచాలు, నరహత్య, భయంకరమైన పాపాలు చేస్తున్నారు బయట. యేసును ఎరగని వాళ్ళు చేసే పాపానికి వాళ్ళకి విరుగుడు లేదు. నేను ఊరికి కీడు చేయాల, నేను ఒక హాని చేయలా, నేను ఇంకా కొంతమందికి దానం చేశాను, ధర్మాలు చేశాను, నేనేం పాపిని, నువ్వురా పాస్టరా పాపి అంటారు వాళ్ళు తెలియక. బైబిల్ చెప్పింది పాపం వలన వచ్చు జీతం మరణం. అది రెండో మరణం, నరకం, అగ్నిగుండం. పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా వేసే ప్రతి అడుగు పాపమే. ఆలోచనలో పాపం, తలంపులో పాపం. మానవుడు జన్మ పాపి, కర్మ పాపి, క్రియల ద్వారా పాపిగా మార్చబడిపోయాడు. కాబట్టి మానవుడే పాపి. పాపంలో ఉన్న వ్యక్తి విడుదల పొందాలంటే ఈ ప్రేమ సామ్రాజ్యులకు రావాలి, ఈ ప్రేమ కిందకి రావాలి. బిడ్డలారా, వాళ్ళ విషయం ఒకటి పక్కన పెడితే ఈరోజు యేసయ్య నీడలోకి వచ్చేసిన నీకు నాకు ఎంత ధనితో తెలుసా? ఒకవేళ నువ్వు తప్పటడుగు లేచినా పడిపోయినా ప్రభు మరలా ప్రేమతో నువ్వు లేపుకుంటాడు. నువ్వేం చేయాలి? తప్పిపోయిన కుమారుల్లాగా బుద్ధి తెచ్చుకొని ప్రభు దగ్గర పరిగెత్తొస్తే, పశ్చాత్తాపపడి కన్నీళ్ళు విడిచి ప్రభు దగ్గర ఒప్పుకుంటే అన్నిటినీ కడిగేసి మరలా నేను నూతనంగా మార్చి ఆయన చనిపోయే వరకు నిన్ను వదులుకోవడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఆయన ప్రేమ నీ మీద పడే సముద్ర జలాల నుంచి కాపాడుతున్న ప్రేమ, నీ మీద ఎగసిపడి అగాధ సముద్ర జలాల నుంచి కాపాడుతున్న ప్రేమ. ఎన్ని వచ్చి ఆ ప్రేమ మీద పడినా ఆ ప్రేమ ఆరిపోదు. అందుకే ఈరోజు అంశం పేరు ఏం తెచ్చానంటే ఆర్పజాలని దేవుని ప్రేమ. చెప్పండి, ఆర్పజాలని దేవుని ప్రేమ. బిడ్డరా, ఒకటి చెప్పేలేక ఇంత టైం అయింది. సరే, రెండోది చెప్పేసి నేను ముగిచ్చేస్తా. ఒక 10 నిమిషాలు, 45 నిమిషాలు నేను స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు ఆపేస్తా. ఇప్పుడు అగాధ సముద్ర జలాలు చూసాం కదా. నదీ ప్రవాహాలు వచ్చి ఈ ప్రేమ మీద పడిపోయినా ఈ ప్రేమని ముంచలేవు అని చెప్పాము, చదువుకున్నాం మొదటి వాక్యంలో. నదీ ప్రవాహాలు వచ్చి ఈ ప్రేమ మీద పడినా ఈ ప్రేమను ముంచివేయజాలవు. నదీ ప్రవాహాలు అంటే ఏంటి? నదీ ప్రవాహాలు దేనికి సదృశ్యం? మన జీవితంలో వచ్చే భయంకరమైన శ్రమలు. ఆమేన్. భయంకరమైన శ్రమలు, బాధలు, అనుకున్న ఆశలు నెరవేరకపోవడం, ఆశలు విచ్ఛిన్నం అవడం, ఆశలు కోరికలు అడియాశలు అయిపోవడం.
ఆర్థిక సమస్యలు, ఆర్థిక సంక్షోభాలు, అప్పులు, బాధలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ విచ్ఛేదాలు, అంటే భార్యాభర్తలు విడిపోవడం, అనుమానాలతో దూరం అయిపోవడం, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అప్పులు, బెడద, అవమానాలు, నిందలు, లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి విధమైన సమస్య, కష్టం, కన్నీరు, వేదన, బాధ, నింద, అవమానం, రోగం, భయంకరమైన శ్రమలు, ఇవి చిన్న చిన్నవి అనమాట. చిన్న చిన్నవి. ఇందాక చెప్పింది పెద్దవి. మరణం పెద్దదా చిన్నదా? శ్రమలతో పోల్చుకుంటే మరణం పెద్దదా చిన్నదా? పెద్దది. అందుకది సముద్ర జలాలు. కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలతో పోల్చుకుంటే పాపం పెద్దదా చిన్నదా? పాపము పెద్దది, అది మేజర్. పాపము నుంచి విడిపించగలిగింది యేసు రక్తం ఒక్కటే. పాపిని పవిత్రులుగా మార్చేది యేసు రక్తం. అందుకే ఈ ప్రేమ కిందకి రావాలి, ఈ ప్రేమ సామ్రాజ్యంలోకి పరిగెత్తు చేసేయాలి. బిడ్డలారా, ఇవి చిన్నవి. మన మీదకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు, అవమానాలు వచ్చి నీ మీద పడిపోయినా, ఆ మనిషి ఎట్లాడిది, వీడు ఎట్లాంటోడు, వాడు దరిద్రుడు అని మన గురించి ఊరంతా చెప్పుకున్నా, ఇలా ఎన్ని నదులు వచ్చి నీ మీద పొర్లి పారినా, నిన్ను ఆవరించి ఉన్న దేవుని ప్రేమని ముంచలేవు, ముంచివేయలేవు. ఆయన భక్తి చెప్పు. నిన్నటిదాకా ఎగిరి మళ్ళీ ఇప్పుడు వచ్చి స్తోత్రం అంటున్నాడు. ఆయన సంగతి మాకు తెలియదా అని లోకం అనుకున్నా నిన్ను ప్రేమిస్తున్న ప్రేమని ఆ నిందల, అవమానాలు ముంచలేవు. నువ్వు పడిపోతే మనుషులు ఎగతాళి చేస్తారు, కానీ నిన్ను ఎప్పుడు కూడా దేవుడు ఎగతాళి చెయ్యడు. మన దేవుడు ఎగతాళి చేసేవాడు కాదు. మన దేవుడు బిడ్డలం. తమ్ముడా నువ్వు దేవుడి బిడ్డవు తల్లే. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా చిన్న బిడ్డని లేపుకున్నట్టుగా లేపుకుంటాడు దేవుడు నిన్ను. ఎన్నిసార్లు జారిపోయినా లేపుకుంటాడు నిన్ను. నువ్వంటే యేసయ్యకి అంత ప్రేమ. ఆల్రెడీ దేవుని ప్రేమ నీ చుట్టూ కవచంలాగా ఉంది. ఆ కవచం నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అప్పులు, బాధలు, ఎన్ని అసమాధానాలు వచ్చి నీ మీద పడిపోయినా నిన్ను ఆవరించి ఉన్న దేవుని ప్రేమని ముంచలేవు. ధన్యులువా కాదా? చెప్పండి, ధన్యులువా కాదా? తెలుగు అర్థమవుతుందా? ధన్యులువా కాదా? అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవాని దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఎందుకంటే ఎంత ప్రేమ కవచం మన చుట్టూ ఉంది. ఆయన ఒక ప్రేమ జ్వాల, ప్రేమ ఖడ్గ జ్వాల, అగ్ని జ్వాల లాంటి జ్వాలని మన మీద కప్పున్నాడు దేవుడు. ఈ భూలోకంలో ఎన్ని సమస్యలు వచ్చి నీ మీద పడిపోయినా నీకేం కాదు. ఎందుకంటే నీ మీద దేవుని ప్రేమ ఉంది. నువ్వు అనుకుంటావు, నాలాంటి దాన్ని దేవుడు ప్రేమిస్తాడా, నాలాంటి దాన్ని ప్రేమిస్తాడు, నాలాంటి వాడిని ప్రేమిస్తాడు, ఇంత దరిద్రపు దాన్ని, ఇంత దరిద్రపోడిని, ఇంత దుర్మార్గుడిని, దుష్టుణ్ణి నన్ను ప్రేమిస్తాడా? ఓ పిచ్చోడా, నువ్వు ఎంత చెడిపోయిన స్థితిలో ఉన్న నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒక్కసారి ఆయన చేతుల కిందకు వచ్చావంటే ఇక సాతానుగాడు నిన్ను దొంగిలించలేడు. బైబిల్ చెప్పింది, నా గొర్రెల్లో నేను ఒక్కదాన్ని కూడా పోగొట్టుకోను. 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఏం చేశాడు కాపరి? 99 గొర్రెలను దొడ్లోకి తోలి తాళం వేసి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం అడవుల్లో, కొండల్లో, లోయలు ఎత్తుకుంటా పోతున్నాడు. ఒక దగ్గర కేక వినపడుతుంది. అది ఎక్కడో చెట్లలో పొదలు ఇరుక్కుపోయి మే అని అరుస్తుంది. దుడ్డు కర్ర పంపించి లోపలికి, దుడ్డు కర్ర ఎలా ఉంటుంది? కొంకి ఉంటుంది కదా, లోపలికి దోపి ఈ మేక తలకేసి లాగాడు బయటికి. మే అంటే వచ్చింది బయటికి. 99 ఉన్నాయి, ఒకడు పోతే ఏమనుకోడు మన తండ్రి, మన ప్రేమ గల తండ్రి. నువ్వు ఒక్కదానివి లోకంలో జారిపోతే, నువ్వు ఒక్కడివి పాపంలో పడిపోతే, దుడ్డు కర్రేసి చెవులు పెట్టి మెలేసి లాగతాడు పైకి. ఎందుకంటే నువ్వు యేసు రక్తంలో కడగబడిన బిడ్డవి, నువ్వు దేవుని రాజ్య సరిహద్దుల్లోకి వచ్చిన బిడ్డవి. నీలో ఎన్ని పొరపాట్లున్నా దుడ్డు కర్రతో 4 పొడిసైనా నిన్ను మార్చుకుంటాడు, కానీ నిన్ను లోకానికి అప్పచెప్పడు. నదుల వంటి నది ప్రవాహాల లాంటి నీళ్ళు వచ్చి నీ మీద ఎన్ని పడిపోయినా, శ్రమలు, నిందలు, అవమానాలు, రోగాలు, బాధలు, కష్టాలు, అప్పులు, బాధలు ఎన్ని వచ్చి నీ మీద పడిపోయినా, బిడ్డ నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే నీ చుట్టూ దేవుని ప్రేమ అనే కంచె ఉంది. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నమ్మకపోతే మీ అంత మంచోళ్ళు ఇంకెవరు ఉండరు. మంచోళ్ళా? దేవుని ప్రేమ నేను దేవుని ప్రేమ ఇంత చెప్తుంటే తెగులుచ్చిన కోడిలాగా కొందరు వెళ్ళిపోతున్నారు. అంతే, రా బయటికి వేస్తున్నాము అన్నప్పుడు ఏం చేద్దాం? ఇంకా అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనాలా? నేను ఇంత చెప్పిన, ఇంత ప్రేమను వివరించేది ఏంది? వీళ్ళు ఒక కను పైకి, ఒక్కన కింద ఎలా వేస్తున్నారు?
దేవుని రక్తం మీ కళ్ళల్లో మండునుగాక, మీ కళ్ళు మండునుగాక దేవుని రక్తంతో. చురుకుదనం నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఈ 2 రోజుల ప్రార్థనల యొక్క మూల అంశం ఏంటంటే దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ సామ్రాజ్యంలోకి వచ్చేయాలి మనం. సార్ మీరు చెప్పే మాటలకు మాకు ఏమర్థం అవుతుందంటే, మేము ఎన్నిసార్లు పడినా ఇంకేం కాదనిపిస్తుంది. ఆగండి అదే చెప్పేసి ఆపేస్తాను. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? సముద్ర అగాధ జలాలు వచ్చి మన మీద పడినా మన మీద ఆవరించి ఉన్న దేవుని ప్రేమనవి ఆర్పలేవు. మనల్ని ప్రేమించే దేవుని ప్రేమ ఆర్పజాలని ప్రేమ. నదీ ప్రవాహాల లాంటి సమస్యలు వచ్చి నీ మీద దొరికినా పడిపోయినా నిన్ను ఆవరించి ఉన్న క్రీస్తు ప్రేమనవి ముంచలేవు. ఇప్పుడు మీకేమర్థమైందంటే, ఆ ప్రేమ మాకు కావాలి, ఆ ప్రేమ మాకు కావాలి, ఆ ప్రేమ మాకు కావాలి. ఆల్రెడీ మనం ఆ ప్రేమలో ఉన్నాంలే. బయట ఉండేవాళ్ళు మాకు ఆ ప్రేమ కావాలి, మాకు ఆ ప్రేమ కావాలి. ఎంత డబ్బులు కట్టాలి చెప్పండి? ఎంత డబ్బు కట్టాలి? ఎంత డబ్బు అయినా కట్టి ఆ ప్రేమను మేము సంపాదించుకుంటాం. డబ్బున్నోళ్ళు, రాజకీయ నాయకులు, ధనవంతులు తమ్మును తాము కాపాడుకోవడానికి తుపాకులు కొనుక్కుంటారు, గన్స్ కొనుక్కుంటారు, లైసెన్స్డ్ గన్లు కొనుక్కుంటారు. ఏదన్నా తేడా వస్తే గన్ తీసి కాల్చేయడానికి. ఇంకా డబ్బు ఎక్కువైన వాళ్ళు గన్ మ్యాన్లు పెట్టుకుంటారు. ఎవరిని చూసారు ఎప్పుడు గన్ మ్యాన్స్ని? ఒక రాజకీయ నాయకుడు ఉంటే వెనక చుట్టుపక్కల ఉంటారు, కోట్లు వేసుకొని గన్లు పట్టుకో ఉంటారు. తేడా వచ్చిందంటే దిద్దుని కాల్చేస్తారు అంతే. వీళ్ళు ఎందుకున్నారు గన్ మ్యాన్లుగా? ఆయన కాపాడడానికి. మీరేనండి, ఎవరికైతే గన్ మ్యాన్లు ఉంటారో వాళ్ళని చంపేస్తుంటారు. గన్ మ్యాన్లు కూడా కాపాడలేని పరిస్థితులు వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి ఆ గన్ మ్యాన్లో ఒక గన్ మ్యాన్ కాల్చేస్తాడు అతను, అసలు ఆయన్ని. ఆ గన్ మ్యాన్లో ఒకటి కాల్చేస్తాడు, అంతే, ఒకటి కాల్చేస్తాడు. ప్రేమ, ఈ ప్రేమ నాకు కావాలి, ఈ కాపుదల నాకు కావాలి, ఈ ప్రొటెక్షన్ నాకు కావాలి, ఎంత డబ్బైనా పర్వాలే, రండిరా నన్ను కాపాడండిరా, వాళ్ళలో ఒకటి కాల్చేస్తాడు. లోకంలో ఉన్న బిడ్డలకి ఈ ప్రేమ కావాలంటే ఎంత డబ్బు కట్టాలయ్యా? ఎంత డబ్బైనా పర్లే, కడతాం మేమంటే. ఈ భూమి మీద ఉన్న సమస్త దేశంలో డబ్బంతా తెచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టి ఆ ప్రేమను నాకు ఇవ్వను మనం అడిగామనుకో, ఓరి వెర్రివాడా, నీ డబ్బు ఎవరికి కావాలి? ఇది అమ్మకానికి పెట్టిన వస్తువు కాదు, ఇది సిలువలో దొరికే ఉచిత బహుమతి. ఆమేన్. క్రీస్తు ప్రేమ ఉచితం, ఫ్రీ. త్వరగా వచ్చి పొందుకోండి యేసు నామములో. ఈ క్రీస్తు ప్రేమ కావాలనుకుంటే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. పరుగున వచ్చి యేసు పాదాల మీద పడిపోయి, యేసయ్యా నీవు నాకు కావాలి. నది వంటి ప్రవాహాలు నా మీద పడిపోయి నా జీవితం అయిపోయింది. సముద్ర అగాధ జలాలు పడి నా జీవితం అయిపోయింది. బ్రతకాలని ఆశ ఉందయ్యా నా తండ్రి. నీవు దేవుడు అని నమ్మే కృప నాకు కావాలి. నీవే నా దేవుడు అని నేను నమ్మాలి. నాకు ఆ కృప, ప్రేమ, శక్తి నాకు ప్రసాదించు తండ్రి అని నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఈ రోజు రాత్రి యేసును గురించి ఒక్క కన్నీరు పుట్టి విడిస్తే ఈ రోజు రాత్రే నీ గుండెల్లోకి ప్రవేశిస్తాడు ప్రేమ సామ్రాజ్యాది నేత నజరేయుడైన యేసు. కొట్టు, యేసు నామములో కొట్టు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అమ్మ ఒడి కంటి కొట్టండి, బాగా కొట్టు. మళ్ళీ కొట్టారులే. ఇళ్ళ స్థలాలు ఇచ్చేటప్పుడు కొట్టేదానికంటే గట్టి కొట్టు, మళ్ళా కొట్టు గట్టిగా. నా ప్రభు అయిన యేసయ్య మీకు శక్తిని ప్రసాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రేమ ఫ్రీ, ఉచితం, డబ్బుకి అమ్మబడదు. ఎంత డబ్బు ఇచ్చినా దొరకదు. ఇది పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గరకు వచ్చి, పశ్చాత్తాపంతో సిలువ దగ్గరకు వచ్చి, పశ్చాత్తాపంతో యేసయ్య దగ్గర పాదాలుంచి, నువ్వు నాకు కావాలయ్యా, అయ్యా నిన్ను దేవుడు అంగీకరించే కృప, ఆ ప్రేమ నాకు కావాలి. అదిగో ఆ శ్రేష్టమైన అమరమైన నీ ప్రేమ నాకు కావాలి. మరణమంత బలమైన నీ ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమ కింద నన్ను కూడా కప్పు తండ్రి, నన్ను కూడా తీసుకో, నన్ను కూడా చేర్చుకో అని ఎవరైతే కన్నీళ్లు విడిచి ప్రభు దగ్గర మొరపెడతారో, ఏ స్థలాల్లో ఉన్న అక్కడి నుంచే ఒక కన్నీరు పొట్టి విడిచి ప్రభు ఎదురు చూస్తారో, ఈ రోజు రాత్రి వాళ్ళందరినీ తన చేతులు చాచి పిలుస్తున్న యేసయ్య ప్రేమ హక్కును కౌగులించుకుంటాది యేసు నామములో. ఫలానా కులవాళ్లే రండి అంటదా క్రీస్తు ప్రేమ? యేసయ్య ప్రేమకు కులాలు ఉన్నాయా? యేసయ్య ప్రేమకు మతాలు ఉన్నాయా? యేసు క్రీస్తు వారు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు యేసు నామములో. ఆయన సర్వలోకానికి దేవుడు. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ఇక్కడ అణిచివేత లేదు, ఇది లేదు, వర్ణ వ్యవస్థ లేదు.
లేకపోతే ఆ కులాలు ఈ కులాలు ఎటుపడి మీరు తక్కువ కులాలు ఎన్ని ఏమి లేవు. ఇక్కడ డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా కలిసి ఉంటారు యేసునామంలో. యేసయ్య పాదాల దగ్గర ధనవంతులైనా పేదవాళ్ళైనా కలిసే ఉంటారు. ఒక్క కుటుంబంలా కలిసి ఉండేది దేవుని ప్రేమ సామ్రాజ్యం. చర్చిల్లో కూడా కులాలు పేరెత్తుతున్నారంటే అది సైతాను సమూహం అంతే. ఇంకా సైతాను సమూహంలో ఉండబాకండి ఎవరు కూడా. ఇక్కడ కులాలు మందిరం అవతలే మర్చిపోయి రావాలా. చర్చిలోకి వస్తే అందరం ఒకటే, ఇక్కడ ప్రార్థనలోకి వస్తే అందరం ఒకటే. ఆ మైండ్ కూడా ఉందంటే 4 పెరుగులు పెరిగి తర్వాత దేవుడు మార్చుకుంటాడులే. నా ప్రభు అయిన యేసయ్య మనలందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు, గ్రామస్తులను ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ ప్రేమ సామ్రాజ్యంలోనికి బిడ్డలు రావాలని ఈరోజు రాత్రి ఈ మాటలు ఒక్కరికైనా అర్థమైతే, ఒక్క ఆత్మ పట్టబడితే, మనం పడిన ఈ ప్రయాసకు దేవుడు కృప చూపి మన ప్రయాస అంతరికి ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. ఇప్పుడు వేసిన విత్తనాలు త్వరలో ఫలించి నూతన ఆత్మలని ప్రేమ సామ్రాజ్యంలోనికి మన ప్రభువు చేర్చును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. అసలు నిజంగా మనం ఎంత ధనులమి ఈ ప్రేమలో ఉన్నాం. ఈరోజు ఆ ప్రేమలోనికి వచ్చాం. ఒకసారి ఎత్తుకోమా. ఈ ప్రేమలోనికి వచ్చాం బిడ్డ. మనందరం ప్రేమ, యేసయ్య ప్రేమ కింద కప్పబడి ఉన్నాం. నువ్వు ఎంత మంచిదానివైనా ఎంత చెడ్డవాడివైనా, నువ్వు ఒక్కసారి రక్షించబడ్డావు కాబట్టి, బాప్తిసంలోకి వచ్చావు కాబట్టి ఆయన నేను ఎప్పటికీ మర్చిపోలేదు. గ్రామంలో ఉన్నవాళ్ళు ఇంకా ఆకర్షించబడాలి. అందుకే మనం ప్రార్థన చేయాలి. తండ్రి, కోత విస్తారంగా ఉంది, మీరు లేయద్దు కూర్చోండి. ఇంకా ఉంది వాక్యం, మీరు లేయద్దంట. గ్రామంలో ఉండేవాళ్ళు ప్రభు దగ్గర రావాలంటే ప్రభు ఆకర్షించాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు, పని జరగాలి. ఇదిగో మా సేవకుడి ద్వారా కొంత పని జరుగుతుంది, మాకు కొంత పంట కావాలయ్యా ఇక్కడ. ఆమె చెప్పండి గట్టిగా. ఏం కావాలి ఇక్కడ? మనకి కొంత పంట కావాలి తండ్రి. నశించిపోతున్నారు, ఎందరో నశించిపోతున్నారు గ్రామంలో. ఆ ప్రేమ లేకపోవడం ద్వారా ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, మందులు తాగేస్తున్నారయ్యా, అయ్యా కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోతున్నారయ్యా, ఊరేసుకొని చనిపోతున్నారయ్యా, కుటుంబాలు కకావికలం అయిపోతున్నాయ్యా, యవనస్తులు చనిపోతున్నారయ్యా. అయ్యా, కొందరిని రక్షించబడి ఈ ప్రేమలోకి రావాలి, కొందరిని రక్షించబడి ప్రేమ సామ్రాజ్యంలోకి రావాలి. నా తండ్రి, మాకు ఆత్మలు అని మనం వేడిస్తే మన కన్నీళ్ళను చూసిన దేవుడు, మన పరిచయం చూసిన దేవుడు కొందరిని పిలుచుకొని తన సామ్రాజ్యంలోకి తీసుకొచ్చుకుంటాడు యేసునామములో. ఇది ప్రేమ సామ్రాజ్యం, ఇది యేసయ్య ప్రేమ సామ్రాజ్యం. బిడ్డలారా, అయితే ఇప్పుడు చెప్తున్నా లాస్ట్ మాట. సార్, మీరు మనం దేవుళ్ళకి వచ్చేసిన తర్వాత మనం ఎట్ట బతికినా ఇబ్బంది లేదు, మనం ఎంత పాపం చేసినా కూడా దేవుడు క్షమించేస్తాను చెప్తున్నారు కదా, ఇంకెంతకంటే ఏం కావాలి మనకి అనుకుంటారు కదా. ఒక వ్యక్తి గురించి మీకు చెప్పేసి నేను ఆపేస్తా. ఆయన ఎక్కడ ఉంటాడంటే లోకాసువార్త 15వ అధ్యాయంలో ఉంటాడు. లోకాసువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం దాకా కనపడతాడు ఆయన మనకి. ఆయన్ని బైబిల్లో ఏమంటారంటే తప్పిపోయి దొరికిన కుమారుడు, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. ప్రాడిగల్ సన్ అంటారు ఇంగ్లీష్లో, ప్రాడిగల్ సన్. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. ఏం జరిగింది అక్కడ? ఒక యవనస్తుడు అంటే రెండో కొడుకు, చిన్నవాడు, తన తండ్రి ఆస్తిని అడిగి ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్ళి జీవితాన్ని వృధా చేసుకున్న డబ్బు ద్వారా చేయరాని కార్యాలయం చేశాడు. భయంకర చెడు జీవితం జీవించాడు. వేశ్యలతో డబ్బంతా తినేశాడంట. చివరికి డబ్బంతా అయిపోయింది. అతను తీసుకెళ్ళిన డబ్బంతా అయిపోతే స్నేహితులు మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో పందులు మేపే ఉద్యోగం దొరికిందని బైబిల్ రాయబడింది. పందులు మేపే పనికి కుదిరి ఆకలి తట్టుకోలేక పందులు పొట్టు తిందాం అనుకున్నా కూడా పందులు కూడా పొట్టు తిన్నీలా. ఆకలి కేకలతో చావు సమీపానికి వెళ్ళిపోయినటువంటి ఆ యవనసుడికి అప్పుడు బుద్ధి వచ్చిందని బైబిల్ రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు వెంటనే మోకాళ్ళలోంచి, అక్కడే పందులు పుట్టు దగ్గరే మోకాళ్ళలోంచి, అయ్యో ఏంటి నాకు ఈ కర్మ, అసలు నేను ఏ స్థితిలో ఉన్నవాడిని, మా నాన్న ఎంత ఆస్తివంతుడు, మా డాడీ దగ్గర ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉండింది, చిన్నబాబు అని పిలిచేవాళ్ళు. ఏ పూటకు ఆ తిండి నా తండ్రిని కాదనుకొని ఆయన ఆశను తీసుకుని ఆయన గాయపరిచి ఆయన దూరం అయిపోయి నా ఆశలు తీర్చుకుందామని ఇంత దూరం వస్తే నా సొంత నిర్ణయాలు, నా పాపం, నా ఇష్టానుసారమైన జీవితం నన్ను పందుల పొట్టు తినేటట్టు చేసింది. ఆ పొట్టు కూడా దొరకలా. ఇక్కడే ఉండి చచ్చిపోతా. అయ్యో, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశా. అయ్యో, నా తండ్రికి విరోధంగా పాపం చేశా. ఇదే మాట మా డాడీ దగ్గరికి ఒప్పుకుంటా. డాడీ, సారీ డాడీ, నీకు విరోధంగా పాపం చేశాను డాడీ. పరలోకపు తండ్రి కూడా నేను విరోధంగా పాపం చేశా. ఐఎమ్ సారీ డాడీ, నన్ను క్షమించు.
అని అడిగి నానా నేను నీ కొడుకుని కాదు నానా నీ కొడుకు అనిపించుకునే అర్హత నాకు లేదు నానా, ఈ రోజు నుంచి నేను నీ ఇంట్లో పనివాడిగా ఉంటా, నన్ను పనివాడుగా చేర్చుకో నాన్న, ప్లీజ్ నాన్న నన్ను పనివాడుగా చేర్చుకో, ఆకలి అవుతుంది నాన్న అని. ఈ తిండి ఏదో మా డాడీ దగ్గరే తింటా పోయి అని మనస్సు మార్చుకొని పశ్చాత్తాపపడి కన్నీరు విడిచి తన తప్పును గ్రహించి తండ్రి దగ్గరికి బయలుదేరిన కుమారుడు మనకు అక్కడ కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ కుమారుడు మనకు అక్కడ కనబడుతున్నాడు. పశ్చాత్తాపడి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇల్లు అంత దూరంలో ఉండగా తండ్రి ఎదురు చూపులు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ఏం చేస్తున్నాడు? ఎదురు చూపులు, నా బిడ్డ ఎప్పుడు వస్తాడా. అల్లంత దూరంలో కొడుకు కనపడగానే కొడుకు పరిగెత్తలేదు, తన దగ్గరికి మరలా తిరిగి వచ్చిన కొడుకు దగ్గరికి తండ్రే పరిగెత్తుతున్నాడు. ఆమె కొట్టు కొడుకు పరిగెత్తలా తండ్రి దగ్గరికి, తండ్రి కొడుకును చూసి తండ్రే పరిగెస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరుగున వెళ్ళి కుమారుడు మెడ మీద పడి ఎగిసిదన్నాడా. కుమారుడు మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడంట. కొడుకు నోరెత్తలా, ఇంకా నోరెత్తలా. డాడీ సారీ డాడీ, నేను పరలోకపు తండ్రికి విరోధంగా నీకు పాపం చేశాను డాడీ చెప్పదాం అనుకుంటుంటే సొందీట్ల తండ్రి ముద్దులు పెట్టేశాడు. ఏడుస్తున్నాడు. కొడుకా తప్పిపోయి దొరికావు, చచ్చిపోయి బ్రతికావు అని ఏడుస్తా ఉన్నాడు. డాడీ 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 అంటున్నాడు. ఇంకంతే రేయ్ అని పిలిచేశాడు. నోరులో మాట్లాడలా. అయ్యగారు తినరా, నా బిడ్డకు మంచి వస్త్రాలు తినరా, ఏదే బీరువాల ఉంగరంది, బీరువాల దండది, చెప్పులు నా బిడ్డకి తీసిపెట్టిండ కొత్త చెప్తా. 5 నిమిషాల క్రితమేమో బికారోళ్ళకి వచ్చాడు. ఎక్కడికే? తండ్రి దగ్గర బికారోళ్ళకి వచ్చాడు. 5 నిమిషాల తర్వాత మరలా యువరాజు అయిపోయాడు యేసునామంలో. కొట్టు, అది తండ్రి ప్రేమ. కొట్టు, భలే కొట్టారులే ఈ సప్పట్లు. మా డాడీ చెప్పాడు ఉప్పు లేని సప్పట్లని. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చూసారా దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. ఇప్పుడు చెప్తానేనండి. యేసు ప్రభు నమ్ముకొని సంఘంలోకి వచ్చి బాప్తిసం తీసుకొని మందిరంలో ఉన్న దేవుని బిడ్డలు ఒకవేళ పాపంలో పడిపోయినా, జారిపోయినా, దేవుని దూరమైనా అన్నీ పోగొట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఏం పోగొట్టుకుంటారు? మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. పాపం వల్ల వచ్చే ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారు. దేవుడి చేతుల్లో ఉంటారు కానీ అన్ని దెబ్బలు తగులుతాయి. ఆర్థికంగా కుంగిపోతారు, మనశ్శాంతి లేని స్థితి, పందులు పొట్టు, దరిద్రత, శాపం అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే వాళ్ళ మనశ్శాంతి లేని స్థితికి దరిద్రకి జారిపోతారో వారి జీవితం వాళ్ళకి గుర్తొచ్చేస్తుంది. మనం పడిపోయామనుకోండి, మళ్ళీ కిందకి లాక్కోపోతాడు దేవుడు. అక్కడ తీసుకెళ్ళి మట్టి తినిపించి అక్కడ జ్ఞాపకం వస్తుంది. అరే కొంతకాలం క్రితం నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడే స్థితిలో ఉన్నాను, నా ప్రభువు నమ్ముకున్న నేను ఈ పనులు చేయొచ్చా, నా పాపం వల్ల నాకు గతి పట్టిందని మరలా తప్పిపోయిన కొడుక్కి బుద్ధి వచ్చినట్టు మనకు బుద్ధి వచ్చి ఎప్పుడైతే మనం కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపపడి ఏడ్చి యేసయ్య పాదాలు పట్టుకొని మన పాపం అంతా నిజంగా ఒప్పుకొని విడిచి పెడతామో అప్పుడు నువ్వు రాబల్ల నీ దగ్గరికి క్రీస్తు ప్రేమే పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసు ప్రేమ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో మాట రాకముందే నీ గతిని మార్చేస్తాడు యేసునామంలో. అంతే, పోగొట్టుకున్న వాళ్ళని ఇచ్చేస్తా. చప్పుడు గట్టిగా కొట్టు. పాపము ద్వారా ఏవే పోగొట్టుకున్నావో మరలా అన్ని నీకు ఇస్తాడు దేవుడు యేసునామంలో. అందుకే యేసు ప్రేమ అంత గొప్ప ప్రేమ ఈ లోకంలో లేదంతే. అర్థమైందా? చెప్పేవారు ఆపా అన్నాడు. చూస్తాం కొంతమంది మొక్కలు. నేను ఆపను, నీ కోసం సేవకు రాలా, యేసయ్య కోసం సేవకు వచ్చా. నువ్వు సూపులతో కూర్చున్నా నేను చెప్పేదే యేసునామములో. అంతే. అవసరమైతే ఇంకా కళ్ళు మూసుకొని చెప్తా. ఇంకా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తప్పులో ఉంటే, పాపంలో ఉంటే ఎండిపోద్ది అంతా. తిరిగి తెలుసుకొని కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర పరిగెత్తి వస్తే పోయిందంతా ఇచ్చేస్తాడు దేవుడు యేసునామములో నీకు. ఎందుకంటే మనం యేసయ్య చేతుల్లోనే ఉన్నాం కానీ బయటికి వెళ్ళలేదు. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేస్తే దేవుడు వదిలేశాడా? వదల్లా. కోటింగ్ ఇచ్చి 4 కోటింగ్లు ఇచ్చి చెత్త రేగిపోయింది. దావీదు చిన్న పాపం చేయలే. అక్రమంగా పరుని భార్యను పట్టుకొని ఆమె భర్తను చంపించాడు. 1 నరహత్య, 2 వ్యభిచారం. ప్రభు ప్రేమగలోడే. ఇతరులకు హాని చేస్తే ఒప్పుకోడు మనల్ని. ఆమె చెప్పండి గట్టిగా. నీ ద్వారా ఇతరులకు హాని జరిగితే కోటింగే. మనం ఎవరికి హాని చేయకూడదు, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, మనం ఎవరిని ఏడిపించకూడదు.
మనమైనా ఏడవాలి కానీ ఇతరులకు మనం హానికరంగా ఉండకుండాన్నట్లు జాగ్రత్త పడుదుము గాక. ఇంత చేసినా కాళ్ళకు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటా ఊర్ల మీద అడవుల్లో పడి తిరుగుతున్నాడు, కానీ తిరిగాడు, ఏడ్చాడు. మరలా సమాధానం పశ్చాత్తాపడి దేవుడి దగ్గరకు వచ్చి 51వ కీర్తనలో, ప్రభువా నన్ను కడుగు, పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దు, శుద్ధ మనసు నాకు నూతనంగా ఇయ్యయ్యా అని ఏడిస్తే మరలా దావీదుని కౌగిలించుకొని మునుపటి కంటే ఉన్నతంగా దేవుడు దావీదు గారిని దీవించాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? దేవుళ్ళో ఉండి తైతక్కలాడితే తగిన వెల చెల్లించబడద్ది, తగిన పనిష్మెంట్ వస్తుంది. కానీ మనల్ని వదిలేయుడు, మనల్ని దూరం చేయుడు, మనల్ని నరకానికి పంపించడు. ఏ విధము చేతనైనా మార్చుకొని తీసుకొచ్చుకుంటాడు, కానీ నిన్ను నన్ను నరకానికి పంపడు. ఆమేన్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఎలా? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు ఇక నశించడు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ఒకవేళ పాపం చేసినా నువ్వు నరకానికి పోయే పని అయితే ఇక యేసయ్య రక్తంలో కానీ యేసయ్య ప్రేమలో కానీ శక్తి లేదు. అందుకే సత్యలోపే మార్చుకుంటాడు, మనల్ని మార్చుకుంటాడు ఖచ్చితంగా. చచ్చేలోపే మార్చుకుంటాడు. అమ్మా, చెడు ఆలోచనలు, చిన్న చిన్న మాటలు అవన్నీ పాపం లెక్క తీసుకునే పని అయితే ఒక్క నీతిమంతుడు భూమి మీద. అమ్మా, మేజర్ పెద్ద పెద్ద పాపాలు మనం లేకుండా ప్రభు తీసేస్తాడు. కోపము, ద్వేషము, భర్తను తిట్టడం, ఎన్ని మానతారా మనుషుల? భూమి మీద భర్తను తిట్టకుండా, భార్యను తిట్టకుండా, పిల్లల్ని తిట్టకుండా పరిశుద్ధంగా బతికేవాళ్ళు చేతి ఎత్తనా మేడం? చూస్తా. భర్తను తిట్టకుండా, భార్యను తిట్టకుండా, పిల్లల్ని తిట్టకుండా, కోపమే లేకుండా శాంతంగా ఉండేవాళ్ళు ఒక్క చేతులు ఎత్తండి. కాబట్టి ఎన్ని పాపాలు లెక్కలు దేవుడు తీసుకోడు, కానీ బిడ్డలారా భయంకరమైన పెద్ద పెద్ద వాటి జోలికి పోనీయకుండా నేను కాపాడుకుంటాడు. అన్నీ ఇక్కడే కడిగేసి నేను పరలోకం తీసుకెళ్తాడు. యేసయ్యలో అడుగు పెడితే ఇక నరకం లేనే లేదు యేసు నామములో. యేసయ్యలో అడుగు పెట్టిన తర్వాత కూడా, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనం నరకానికి పోతే ఇక యేసయ్య నమ్ముకోవడం వల్ల మనకు మేలు లేదు. ఇది తెలియట్లే చాలా మంది క్రైస్తవులకి. ఇది తెలియట్లా. యేసయ్యలోకి వచ్చిన తర్వాత కూడా పాపం చేస్తే నరకంకి వెళ్ళిపోతారంటారు, కానీ 4 పెరిగి మళ్ళీ మార్చుకొని దగ్గర తెచ్చుకొని బుద్ధి తెలియజేసి దగ్గర తీసుకొచ్చుకొని మళ్ళీ ఆస్వాదిస్తాడు. ఆయన ప్రేమ మన చుట్టూ కప్పబడి ఉంది కాబట్టి ఏ సముద్ర జలాలు ఈ ప్రేమను దాటి నీ దగ్గరకు రాలేవు. ఏ నదీ జలాలు ఈ ప్రేమను దాటి నీ దగ్గర రాలేవు. అంత గొప్ప ప్రేమలోనూ కప్పబడి ఉన్నావు. దావీదుని ప్రేమించిన దేవుడు దావీదుని కనికరించాడు, కృప చూపాడు, మరలా ఆస్వాదించాడు. తప్పిపోయిన కుమారుడు వేషాలు వేసి తండ్రికి దూరం అయిపోయి పాపం చేసి దెబ్బలు తిని మళ్ళా క్షమాపణ పశ్చాత్తాపడి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తే తండ్రి హక్కును చేర్చుకొని మొదటి స్థితిని ఇచ్చాడు. సమరయ స్త్రీ 5 మంది భర్తల్ని మార్చి ఆరో అతను మరి 4 మార్చేసింది, 5 మార్చింది, 6వ వ్యక్తితో ఉంది. ఈడు కూడా నీ భర్త కాదని చెప్తున్నాడు యేసయ్య. చరిత్ర జీవితం బాగులేదు, కానీ యేసు కొరకు ఆశ కలిగి ఉంది. మెస్సీ కోసం ఎదురు చూపులు వస్తుంది. దేవుడు ఆ స్త్రీని చేసిన పాపాన్ని మొత్తం కడిగి ఆమెను మరలా నీతిమంతుల జాబితాలో చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయానే. హల్లెలూయా చెప్పు గట్టిగా. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యేసయ్య సంఘాన్ని హింసించి అనేక మందిని కొట్టి గాయపరి చెరసాల వేస్తే ఒక భయంకర క్రూరుడుగా ఉంటే దేవుడు ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చుకొని ప్రభు కోసం వాడుకున్నాడు. మగ్దలేనే మరియా 7 దయ్యాలు పట్టుకొని పాపిగా వ్యభిచారిగా ఉంటే ఆమె బ్రతుకును దేవుడు మార్చి పాపాన్ని క్షమించి ఆమెను జీవితాంతం కాపాడుకున్నాడు. బిడ్డ, పాపంలో ఉన్న నీవు, శాపంలో ఉన్న నీవు దినుపాల్సిన అవసరం లే. త్వరగా బయటికి రావాలని కోరుకో, కన్నీళ్ళు విడువు, ప్రభు క్షమిస్తాడు. యేసయ్యలో ఉండి ఇష్టానుసారంగా బతకంటే కుదరదు. ఉండనీడు అట్లాగా పెరుగులు మాత్రం గ్యారెంటీ. మొత్తం మార్చుకొని ప్రభు దగ్గర కన్నీరు విడిచి పశ్చాత్తాపడితే పోగొట్టుకున్నవన్నీ మనకు దేవుడు త్వరగా ఇచ్చి మరలా మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా మార్చి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా ఆపేస్తున్నా గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూసారా ఆపేస్తున్నా, ఎంత బాగా చెప్తాను గట్టిగా. ఇప్పుడే ఆపేస్తా గట్టిగా చెప్పండి. ఇంకోసారి చెప్పు గట్టిగా. హల్లెలూయానే. అమ్మో చూసా, నడిపించి ఆయనే బలి ఫాస్ట్గా ఉన్నాడు. ఆపేసి సాలుగానని. బిడ్డలారా, యేసులో ఉన్న వాళ్ళకి ఇంక ఏ శిక్షా విధి లేదు. ఒక్కసారి ప్రభువుని నమ్ముకుంటే మనకి ఇంక శిక్ష లేదు. నువ్వు పొరపాటు చేసుకుంటే దెబ్బలు తిని మళ్ళీ పరిగెత్తి ప్రభు దగ్గరికి వచ్చి క్షమించేస్తాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు సార్? సచ్చిందాకా క్షమిస్తాడు. చెప్తున్నా నీకు, నువ్వు చనిపోయేదాకా నీకు క్షమాపణ ఉంది. అట్టని చేస్తా ఉంటే పుళ్ళు రాలుతూ ఉంటాయి. సిలువలో దొంగ చనిపోయే లాస్ట్ దాకా పాపం చేశాడు. ఒక్క మాట కన్నీళ్ళు విడిచి అడిగితే నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటామని తీసుకెళ్ళిపోయాడు దొంగని. యేసయ్య ప్రేమ తమ్ముడా, అది దేవుని ప్రేమ.
నిన్ను ఆవరించి ఉన్న దేవుని ప్రేమని సముద్ర జలాలు ఆర్పలేవు, నదీ జలాలు ముంచలేవు. ఆ ప్రేమ ఉచితం, డబ్బు కట్టాల్సిన అవసరంలే, రూపాయి అవసరంలే. అది నీకు కావాలనుకుంటే పరిగెత్తి వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి, ఆ ప్రేమ నాకు కూడా కావాలని గ్రామస్తులు అడగాలి. మనము కూడా, తండ్రి నీ ప్రేమను దాటి వెళ్ళకుండానట్లుగా నన్ను భద్రపరచయ్యా నా జీవితాంతం అని కన్నీళ్ళతో కృతజ్ఞతలు చెప్పాలి. బిడ్డలారా, ఏది ఏమైనా ఈ గ్రామానికి ఈ మాటలు ఆశీర్వాదకరంగా మారి కొద్దిమంది అయినా ప్రభు ప్రేమలోనికి వచ్చినట్లుగా ప్రార్థన చేసి ఈ మాటలు ముగిద్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం బిడ్డలారా.